నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ చాప్టర్ని మొత్తం మనం రివిజన్ చేసుకుందాం ర్యాపిడ్ రివిజన్ కింద. ఎక్కడైనా క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఒకసారి అవి కూడా ఒకసారి చూద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. మొత్తం చాప్టర్లో మనం ఏం కవర్ చేస్తామంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్లో డెప్త్ వెళ్తే చాలా కంటెంట్ ఉంటుంది, కానీ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతవరకు ఇంపార్టెంటో అవి మాత్రం రివైజ్ చేసుకుందాం. ఏంటి ఫస్ట్ మనకి రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ ఇండివిజువల్ అండ్ కంపెనీ గురించి మాట్లాడతాం. దాని తర్వాత స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, నాన్ రెసిడెంట్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 49 ఎన్ఆర్ ఇన్కమ్, అంతే కదా నాన్ రెసిడెంట్ ఇన్కమ్. ఓకే, ఒక నాన్ రెసిడెంట్కి ఇన్కమ్ ఏమైనా వస్తే దాన్ని ఎలా, దీనికి ఇంటర్లింక్ పాయింటే బిజినెస్ కనెక్షన్, దాంట్లోంచి ఇంటర్లింక్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్. దాని తర్వాత ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ షిప్స్కి వెళ్ళగా ఎయిర్లైన్స్కి వెళ్ళగా. సెక్షన్ 44C ప్రకారం హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత అలౌ చేయాలి. ఫస్ట్ ప్రొవిజర్ టు సెక్షన్ 48. ఈ యాక్చువల్లీ సెక్షన్ ఫస్ట్ ప్రొవిజర్ టు సెక్షన్ 48ని ఇక్కడ 11C ఇది ఉంది కదా, ఇది ఈ 11C 115F 15G అదే 115G ఇవి కూడా ఇదంతా ఏంటంటే చాప్టర్ 12 చాప్టర్లు ఇవి నాన్ రెసిడెంట్కి సంబంధించి ఉంటాయి. సో ఇక్కడ కూడా దానికి లింక్ రెండు కలిపి చదువుకుందాం. స్పెషల్ రైట్స్ ఇవి మామూలుగా. దాని తర్వాత స్పోర్ట్స్ పర్సన్ 115 బీబీ అంటే ఏంటి, వాళ్ళకి లాటరీ బెట్టింగ్ ద్వారా ఇన్కమ్ వస్తే ఏం చేస్తాం, ఒక ఎంటర్టైనర్కి స్పోర్ట్స్ పర్సన్కి. సో అదనమాట ఎజెండా. లెట్ us స్టార్ట్ విత్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ ఇండివిజువల్, యా లెట్ us స్టార్ట్. నార్మల్గా రెసిడెన్షియల్ స్టేటస్ ఒక ఇండివిజువల్కి ఏదో రెసిడెంట్ అన్న అంటాం, నాన్ రెసిడెంట్ అన్న అంటాం కదా. ఒక వ్యక్తిని ఎప్పుడు రెసిడెంట్ అని అంటావు, ఎప్పుడైతే వాడు బేసిక్ కండిషన్లో ఎనీ వన్ కండిషన్ ఫుల్ఫిల్ అయితే వాడు ఏమవుతాడంటే బేసిక్ రెసిడెంట్ అంటాం. ఆ తర్వాత రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ వాడు ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి బేసిక్ కండిషన్స్ ఏం తెలుసు, 182 డేస్ ప్రీవియస్ ఇయర్లో, అంటే చూడు అసెస్మెంట్ ఇయర్ 24-25లో ఉన్నాం మనం. ఈ ప్రీవియస్ ఇయర్లో గురించి మాట్లాడుతున్నా, 23-24. ఆ ప్రీవియస్ ఇయర్లో 182 డేస్ అని ఉండాలి, అంతకన్నా ఎక్కువ అని ఉండాలి. లేదంటే 60 డేస్ ఉండి ప్రీవియస్ ఇయర్లో. ఆ తర్వాత లాస్ట్ ప్రిసీడింగ్ 4 ప్రీవియస్ ఇయర్స్ అంటాను. ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ అంటే ఈ ప్రీవియస్ ఇయర్ కాకుండా దాని ముందు ప్రీవియస్ ఇయర్ నుంచి మొదలెట్టుకొని అలా 4 ఇయర్స్లో వాడు ఎన్ని డేస్ ఉండాలి ఇండియాలో, అట్లీస్ట్ 365 డేస్ ఉంటే అప్పుడు రెసిడెంట్ అవుతాడు. వన్స్ హీఈస్ అ రెసిడెంట్ దెన్ వీ హ్యావ్ టు క్వశ్చన్ వెదర్ హీఈస్ ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది క్వశ్చన్ చేయాలి. సో దానికి ఏముందని మనకి 2 out of 10 years అండ్ 730 out of 7 years రెండు ఫుల్ఫిల్ చేస్తేనే రెసిడెంట్ అంటాం. ఎనీ వన్ కాదు, రెండు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. అదే 182 డేస్ ఆర్ 60 డేస్ అయితే ఎనీ వన్ ఈజ్ ఓకే. ఓకే, ఇంకేమైనా ఉందా. ఇప్పుడు ఇండియాకి 12 నాటికల్ మైల్స్ దూరంలో ఎవడన్నా ఉంటే ఆడు కూడా ఇండియాలో ఉన్నట్టే. ఓకే, నెక్స్ట్ క్రూకి ఎంప్లాయ్మెంట్. వాళ్ళకి క్రూ అంటే ఎవరు, షిప్స్లో పనిచేసే వాళ్ళు క్రూ. ఎంప్లాయ్మెంట్ అంటే ఇండియా నుంచి ఎంప్లాయ్మెంట్ కోసం బయట కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు. ఇండియా విజిట్ ఇక్కడ ఏంటంటే ఇండియా విజిట్ అనేది ఇండియన్ ఆరిజిన్స్ ఎవరైతే ఇండియాని వదిలేసి అమెరికాస్లో గట్టా సెటిల్ అయిపోతారు కదా. ఒక వ్యక్తి ఇండియన్ ఆరిజిన్ అని ఎప్పుడు అంటావు, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎప్పుడైతే అన్డివైడెడ్ ఇండియాలో పుట్టుంటే వాళ్ళని ఏమంటాం, ఇండియన్ ఆరిజిన్ అంటాం. వీళ్ళు ఇండియాకి మళ్ళీ ఎప్పటికప్పుడు వస్తారు. వీళ్ళు వస్తే మన ఇండియా వాడు చాలా కక్కుర్తాడు అనమాట. ఎలా అంటే లైక్ ఎలా అంటే ట్యాక్సేషన్ విషయంలో ఈ డబ్బు ఉన్న వాళ్ళు అయితే పట్టించుకుంటారు, డబ్బు లేని వాళ్ళు అయితే వదిలేస్తారు. చూడు అదే బయట సొసైటీ. ఇండియా ఇప్పుడు ఏంటి, 15 lakhs కన్నా ఎక్కువ వాడికి ఇన్కమ్ ఉందనుకో, బాబు బాబు అని చెప్పి ఆయన వెనకాల పడతారు, లేదంటే వదిలేస్తారని. అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ ఇది ఒక్కసారి ఇది చెప్పాను. నార్మల్గా వీళ్ళకి క్రూకి ఎంప్లాయ్మెంట్కి ఇండియన్ విజిట్ వాళ్ళకి ఏంటంటే కండిషను, బేసిక్ కండిషన్స్ రెండు ఉన్నాయి కదా, 180 డేస్ ఆర్ 60 డేస్ అని. వీళ్ళకి 60 డేస్ అనేది వదిలేస్తారు, ఓన్లీ 182 డేస్ కండిషనే చూస్తాం. క్రూకి ఎంప్లాయ్మెంట్కి 182 డేస్. కానీ ఇండియన్ విజిట్ వాడికి వీడికి ఎందుకంటే ఇది ఇండియన్ ఆరిజిన్ కనెక్షన్ ఉన్నవాడు కాబట్టి వదలం అంత ఈజీగా. అందులో డబ్బు ఉన్న వాళ్ళు అసలు వదలడు గవర్నమెంట్ వాడు. ఏమంటాడంటే, ఒరే నీ ఇన్కమ్ కనుక 15 lakhs కన్నా ఎక్కువ ఉందనుకో, అప్పుడు నీకేం చేస్తానంటే అందరికి ఇచ్చి 60 డేస్ కాదు, నీకు 120 డేస్ చూస్తాను. నీకు రెండు బేసిక్ కండిషన్స్ పనిచేస్తాయి. ఏంటి, ఒకటి నీకు 180 డేస్ ఉండాలి, లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో 182 డేస్ ఉన్నా నువ్వు రెసిడెంట్ అయితే. లేదు అది అవ్వట్లేదు, అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అంటే ఏంటి, ఇన్ కేస్ ఈవెన్ నువ్వు 180 డేస్ 120 డేస్ ఉన్నా సరే ప్రీవియస్ ఇయర్లో, ఆ తర్వాత లాస్ట్ 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్లో 365 డేస్ ఉంటే నువ్వు అప్పుడు కూడా రెసిడెంట్వే. అప్పుడు నువ్వు రెసిడెంట్ కాబట్టి ఇండియాకి ట్యాక్స్ కట్టు అంటాం. లేదు సార్ వీడికి 15 lakhs కన్నా తక్కువ అన్నాడు అనుకో, ఇంకా పాపం వాడు పేదోడు కదా, సర్లే వదిలేద్దాం, డబ్బు ఉన్నోడైతే పట్టుకుందాం, డబ్బు లేనివాడు కాబట్టి వదిలే అని చెప్పి వీటికి ఓన్లీ 182 డేస్ కండిషన్ మాత్రమే చూస్తాం. ఓకేనా.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షిప్పుల్లో పనిచేసేవాడికి ఏం చూస్తావు, షిప్పుల్లో పనిచేసేవాడికి కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అంటే ఒకటి ఉంటుంది. ఏంటంటే షిప్పుల్లో ఎప్పుడైతే వాడు జాయిన్ అవుతాడో షిప్లో, దాన్ని కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ మీద సంతకం పెడతాడనమాట, సైన్ ఇన్ అవుతాడు. ఆ తర్వాత అలాగే మళ్ళీ డ్యూటీ దిగిపోయేటప్పుడు ఏమవుతాడు, కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్లో ఎండ్ సైన్ ఆఫ్ చేస్తాడు. ఆ రెండు డేట్లను కూడా ఎక్స్క్లూడ్ చేసేయాలి క్రూ మెంబర్కి. ఆ రెండింటిని ఇండియాలో ఉన్నప్పటికీ వాడి ఎక్స్క్లూడ్, ఈ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఇది రెసిడెన్షియల్ స్టేటస్ క్యాల్కులేషన్కి అది ఎక్స్క్లూడ్ చేయాలి. ఓకేనా. మనం ఏం నేర్చుకున్నాం ఇందులో, ఏం లేదు. బేసిక్ కండిషన్స్ 180 days 60 ఆర్ 360 లాస్ట్ 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్లో 365 days. అది కాకుంటే 2 out of 10 years, 2 years out of 10 years, అండ్ 730 days out of 7 years. ఇండియా క్రూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి, ఇండియా విజిట్ వాళ్ళకి ఏంటి, ఓన్లీ బేసిక్ కండిషన్ నార్మల్గా అయితే 182 days. ఇండియన్ ఆరిజిన్ అయ్యి ఉండి నువ్వు ఇండియాకి విజిట్ చేయడానికి వస్తే నీ ఇన్కమ్ కనుక 15 lakhs దాటితే అప్పుడు ఏం చేస్తాం, వాడికి 182 days ప్లస్ ఇక్కడ నార్మల్గా 60 days చూసేవాళ్ళం కదా బేసిక్ కండిషన్. వీళ్ళు ఏం చేస్తున్నాడు, ఈ 60 తీసేసి 120 days పెట్టాడు అక్కడ. 120 days ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ లాస్ట్ 4 ప్రీసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్లో 365 days ఉంటే నువ్వు ఇండియన్ సిటిజన్వే అవుతున్నావు. ఆ తర్వాత ఏంటి, క్రూ వాళ్ళు పనిచేసే వాళ్ళకి సైనింగ్ డేటు, ఎండింగ్ డేటు, అంటే కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్లో ఎప్పుడైతే అదే షిప్లోకి ఎప్పుడైతే ఎక్కుతున్నారో అండ్ బయటకు వస్తున్నారో ఆ డేట్ని ఎక్స్క్లూడ్ చేసేయాలి. అది మొత్తం మనం చూసుకున్నది. ఇది అయిపోయిన తర్వాత హెచ్ఈఎఫ్ చూద్దాం ఒకసారి. చూడు ఇక్కడ, ఇది అతుల్ సార్ బుక్ నుంచి కాన్సెప్ట్ నోట్స్ అనమాట. ఇది రెసిడెంట్ స్టేటస్ ఆఫ్ హెచ్యుఎఫ్ ఏం చెప్తుంది, ఇఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఓన్లీ ఆర్ పార్ట్లీ ఇన్ ఇండియా, ఓన్లీ ఆర్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఓన్లీ ఆర్ పార్ట్లీ ఇన్ ఇండియా జరిగితే దాన్ని రెసిడెంట్ అంటాడు. లేదు అంటే అవుట్ సైడ్ ఇండియా. ఇది కొంచెం కంట్రోలు మేనేజ్మెంట్ కంప్లీట్గా జరిగినా సరే, పార్ట్లీ జరిగినా సరే అది రెసిడెంట్ అవుతున్నాడు. కాదు ఓన్లీ అవుట్ సైడ్ ఇండియా అయితే అప్పుడు నాన్ రెసిడెంట్. ఒకసారి రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ వీటికి ఏం చూస్తావు, నార్మల్గా ఇది ఎడిషనల్ కండిషన్స్ ఉంటాయి కదా, అదే వీడికి చెక్ చేస్తాం. ఆర్డినరీ రెసిడెంట్ అయితే అది ఫిల్ అవుతాయి ఏంటి, 2 out of 10 years, 730 out of 7 years. చూడండి, ఇఫ్ కర్త సాటిస్ఫైస్ బోత్ ఎడిషనల్ కండిషన్స్ దెన్ ఇండివిజువల్, లేదంటే రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్. దాని తర్వాత ఏం చెప్తున్నాడు, ఫర్మ్ ఏఓపి బీఓఐ లోకల్ అథారిటీ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్కి ఏంటి, ఓన్లీ కంట్రోలు మేనేజ్మెంట్ ఓన్లీ ఆర్ పార్ట్లీ ఇన్ ఇండియా అయితే రెసిడెంట్, అలా జరగకపోతే నాన్ రెసిడెంట్ అంతే. ఆ తర్వాత కంపెనీ చూద్దాం, రెసిడెంట్ స్టేటస్ ఆఫ్ ఏ కంపెనీ. ఒకవేళ ఇండియన్ కంపెనీ అయితే ఎప్పుడు కూడా రెసిడెంటే, ఆల్వేస్ ఇండియన్ కంపెనీస్ ఆల్వేస్ రెసిడెంటే. ఫారిన్ కంపెనీ అయితే వాడికి ఏం చూడాలి మనం, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చూడాలి. దాన్ని ఏమంటే పోయం. ఈ పోయం కనుక ఇండియాలో ఉంటే అది రెసిడెంట్, లేకపోతే అంటే నాన్ రెసిడెంట్. అసలు పోయం అంటే ఏంటి, అది నెక్స్ట్ టాపిక్. విల్ గో దేర్. ఇప్పుడు చూడు, రెసిడెంట్ స్టేటస్ ఆఫ్ కంపెనీలో ఇండియన్ కంపెనీ అయితే ఆల్వేస్ రెసిడెంట్, అదర్ కంపెనీస్ అయితే పోయం చెక్ చేయాలన్నా. కానీ పోయం చెక్ చేయాలంటే దానికన్నా ముందు ఒక కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఏదైతే మనం చెక్ చేద్దాం అనుకుంటున్నానో దాని యొక్క టర్న్ ఓవర్ మోర్ దెన్ 50 crore ఉన్నప్పుడే దాన్ని చెక్ చేస్తాం. పోయం అనేది 50 crore కన్నా తక్కువ ఉంటే చెక్ చేయం. ఓకేనా. ఒకవేళ ఈయన ఏం చేస్తాం, ఓకే, ఇఫ్ పోయం కనుక ఇండియాలో ఉంటే అది రెసిడెంట్ అంటాం, లేదంటే అవుట్ సైడ్ ఇండియా అంటాం. అసలు పోయం అంటే ఈ రెండు టెస్టులు ఉంటాయి. ఒకటి ఏంటి, యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా అనే టెస్ట్, ఇంకోటి ఏమో మేజర్ బోర్డ్ మీటింగ్స్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే ఏంటి, నార్మల్గా ఈ ఈ కంపెనీ ఏంటంటే నా ఇయర్లీ 4 మీటింగ్లు పెట్టుకోనుకో, అందులో 3 మీటింగ్లు ఎక్కడ పెట్టుకుంటున్నారు, ఇండియాలో పెట్టుకుంటున్నారు. అంటే ఇదేంటి, మెజారిటీ ఆఫ్ ద మోర్ మీటింగ్స్ హెల్డ్ ఇన్ ఇండియా అని చెప్పి, ఒరే నువ్వు 3 మీటింగ్లు ఇండియాలో పెడుతున్నావు కాబట్టి నువ్వు ఈ రెసిడెంట్ కంపెనీ అని చెప్పేస్తాం. అలా కాదు, అబ్రాడ్లో పెడితే అది అవుట్ సైడ్ ఇండియా కాబట్టి అప్పుడు అది చెక్ చేయం. ఇది ఫుల్ఫిల్ అవ్వట్లేదు, అప్పుడు అలా వదిలేస్తాం. అంటే నెక్స్ట్ ఏబిఓఐ చెక్ చేస్తాం, అంటే యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా. అంటే ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వాడికి ఏదో ఒక కారణంతో నువ్వు ఇండియన్ కంపెనీ అని చెప్పాలి. దాన్ని ఎలా చెప్తాం అంటే, వాడి ఇన్కమ్ బేస్ మీద టెస్ట్ చేస్తాం, ప్యాసివ్ ఇన్కమ్ అంటాడు. దాని తర్వాత వాడి ఆస్తుల మీద టెస్ట్ చేస్తాం, ఎంప్లాయీస్ మీద టెస్ట్ చేస్తాం, పేరోల్ ఎక్స్పెన్సెస్ మీద టెస్ట్ చేస్తాం. ఇన్కమ్ ఇప్పుడు ఏమంటామంటే, ఈ ఇన్కమ్స్ ఎసెట్స్ ఏదైనా సరే 50% ఆఫ్ ద ఈ 4 వీటిల్లో ఏదైనా సరే 50% అనేది ఇండియాలో జనరేట్ చేస్తుంటే అది నువ్వు ఇండియన్ కంపెనీ, మా ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకుంటాం. ఆడేం చేస్తాడు, అది మన ఇండియా నుంచి దొరకకుండా తిరగడానికి ఆడ ట్రై చేస్తుంటాడు. దొంగ పోలీస్ ఆట అనమాట ఇది. సో అదనమాట ప్యాసివ్ ఇన్కమ్ అంటే. ఓకే, లెట్ అస్ సీ. ఇక్కడ చూడు, అతుల్ సార్ బుక్లోంచి, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంటే వేర్ కీ మేనేజ్మెంట్ అండ్ కమర్షియల్ డెసిషన్స్ విచ్ ఆర్ నెససరీ టు కండక్ట్ బిజినెస్ ఆర్ మేడ్. ఓకే, ఇందులో ఏం చెప్తున్నాడు, ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ నాట్ మోర్ దాన్ 50% ఆఫ్ ఇట్స్ టోటల్ ఇన్కమ్. ఏ కంపెనీ షాల్ బీ సెట్ టు బీ ఎంగేజ్ ఇన్ యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా. ఎప్పుడు ఆల్ ద కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. ఏ ఒక్క కండిషన్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా అదేంటి, ఇండియన్ కంపెనీ అని చెప్పి ఇండియా కూడా ట్యాక్స్ వేసేస్తాడు ఇక్కడ. అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ప్యాసివ్ ఇన్కమ్ నాట్ మోర్ దెన్ 50% ఆఫ్ ఇట్స్ టోటల్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ నాట్ మోర్ దెన్ 50% ఆఫ్ ఇట్స్ టోటల్ ఇన్కమ్. అంటే ఇండియాలో క్రియేట్ అవుతున్న ఇన్కమ్
ఆడికి టోటల్ ఇన్కమ్‌లో 50% దాటి ఉండకూడదు. అసెట్స్ కూడా అంతే. లెస్ దాన్ 50% ఉండాలి. పాసివ్ ఇన్కమ్ కూడా లెస్ దాన్ 50% ఉండాలి. ఎంప్లాయీస్ కూడా లెస్ దాన్ 50% ఉన్నాడు. ఆ తర్వాత పేరోల్ ఎక్స్‌పెన్సెస్ కూడా లెస్ దాన్ 50% ఇంకర్ అవుతుండాలి. ఎవరి మీద? ఇండియన్ ఎంప్లాయీస్ మీద. ఓకే. ఆ తర్వాత అసలు ఇంకోటి ఏంటంటే పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇక్కడ చూడు ఇక్కడ ఇచ్చారు. పాసివ్ ఇన్కమ్ అంటే అగ్రిగేట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ బోత్ పర్చేజ్ అండ్ సేల్ ఈజ్ ఫ్రమ్ ఆర్ టు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. ఇన్కమ్ బై వే ఆఫ్ రాయల్టీ, ఇంట్రెస్ట్, డివిడెంట్, క్యాపిటల్ గెయిన్స్, ఇన్వెస్ట్మెంట్, రెంటల్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ప్యాసివ్ ఇన్కమ్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీ అండ్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఏం లేదురా ఇక్కడ ఏం చెప్తాడంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే రెండు ఇన్కమ్స్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్తో, ఓన్లీ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్తో చేస్తున్న పర్చేజ్ కానీ సేల్ కానీ ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ నార్మల్గా ఏమంటాడంటే క్వశ్చన్లో నీకు ట్రేడింగ్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఇండియాలో 50 crores, 50 ఫారిన్ కంపెనీలో 50 అంటాడు. ఫారిన్ కంపెనీలో జనరేట్ చేసిన ట్రేడింగ్ ఇన్కమ్. ఇప్పుడు నార్మల్గా మనం ఏమనుకుంటాం, ఇది కూడా ఇన్కమే కదా అని తీసేసుకుంటాం. టోటల్ ఇన్కమ్లో కూడా కన్సిడర్ చేయకూడదు. ఏది ఇన్కమ్ కన్సిడర్ చేయాలంటే ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ ఇప్పుడు ఏంటి, వాడు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్తో పర్చేజ్ కానీ సేల్ కానీ ఏదైతే చెప్తాడో అది మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కింద చూస్తే రాయల్టీ ఇన్కమ్, ఇంట్రెస్ట్, డివిడెండ్, క్యాపిటల్ గెయిన్స్, ఇన్వెస్ట్మెంట్, రెంటల్ ఇన్కమ్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు. అది ఎక్కడిదైనా సంబంధం లేదు. అది ఇండియాది అవనా, అబ్రాడ్ది అవని, ఎక్కడిదైనా ఏదన్నా అవని, అదంతా ప్యాసివ్ ఇన్కమ్లోకి తీసుకుంటాం. ఓకే. అదా ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇదే కదా, ఆడు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని ద్వారా వచ్చేది ఇంట్రెస్ట్ కానీ ఏదన్నా అవ్వచ్చు. సో అది కూడా మనకి ప్యాసివ్ ఇన్కమ్లో తీసుకుంటాం. ఒక క్వశ్చన్ చెప్తాడు ఇది. అదే అక్కడ చెప్పాలనుకున్నది, ఇంకేం లేదు. మరి అసెట్స్ అంటే ఏంటి? టోటల్ అసెట్స్, అన్ని అసెట్స్ తీసుకుంటాం. ఇక్కడ ఏముంది? ఫిక్స్డ్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్ అన్నీ తీసేసుకుంటాం. అసెట్స్ అంటే ఎంప్లాయీస్ అంటే ఏంటి? మన చేత డైరెక్ట్గా కంపెనీ చేత డైరెక్ట్గా రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఎంప్లాయీస్ అవుతారు. కంపెనీస్ కాకుండా వీళ్ళేంటి థర్డ్ పార్టీ కన్సల్టెన్సీస్ అపాయింట్ చేసింది అంటాడు. వీళ్ళని కూడా మన మన ఇండియన్ ఎంప్లాయీస్లో కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడంటే కానీ ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు అలాగా అంటే కన్సిడర్ చేయకూడదు కానీ కానీ వాళ్ళు ఏంటంటే నార్మల్ ఎంప్లాయీస్ చేస్తున్న పని వీళ్ళు కూడా చేస్తున్నారు అనుకో, వాళ్ళని కూడా ఎంప్లాయీస్ కింద కన్సిడర్ చేయొచ్చు. అర్థమైందని నేను చెప్పేది. నార్మల్గా ఎంప్లాయీస్, కంపెనీ ఎంప్లాయ్ చేసుకుంటారు 50 మెంబర్స్ని. ఈసారి 50 మెంబర్స్ని అయితే ఆ 50 మెంబర్స్ చేసే పని చేయడానికి మనం థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ ద్వారా ఒక 10 మెంబర్స్ని తీసుకున్నాం ఉంటాం. ఇప్పుడు వీళ్ళని టోటల్ ఎంప్లాయీస్లో ఇండియన్ ఎంప్లాయీస్లో కౌంట్ చేయొచ్చు అంటే కౌంట్ చేసుకోవచ్చు. అదే చెప్పాడు. ఇంకేమైనా ఉందా? ఇంతే ఇందులో చూడాల్సిందే. ఏమైనా వదిలేసామా? ఏబీవై పర్సన్ అవుట్సైడ్ మెజారిటీ కంపెనీ ఆర్ ఎనీ పర్సన్ షాల్ బి టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి? యాజ్ పర్ ట్యాక్స్ లాస్ ఆఫ్ కంట్రీ ఆఫ్ ఇన్కార్పొరేషన్ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఇన్కమ్ యాజ్ పర్ బుక్స్. దాని తర్వాత ప్యాసివ్ ఇన్కమ్. వాల్యూ ఆఫ్ అసెట్స్ అంటే ఏం చెప్తుండే? ఇన్ కేస్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్స్ అయితే యావరేజ్ వాల్యూ యాజ్ పర్ ట్యాక్స్లా ఇన్ ద బిగినింగ్ ఆర్ ఎండ్ ద యావరేజ్ తీసుకుంటున్నాడు ఏంటి? బిగినింగ్లో ఉన్నదానికి ఎండింగ్ ఆఫ్ ద ఇయర్లో ఉన్నది. ఎనీ అదర్ అసెట్ క్లోజింగ్ వాల్యూ యాజ్ పర్ బుక్స్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే చేయడం ఏం చెప్తుండే? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్కి యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బిగినింగ్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. బిగినింగ్ యావరేజ్గా బిగినింగ్ ఎండింగ్ ఇచ్చాడు అనుకో, రెండింటికి యావరేజ్ తీసుకోమంటున్నాడు. ఎంప్లాయీస్ ఆల్సో ఇంక్లూడ్ ద పర్సన్ హూ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎంప్లాయిడ్ బై కంపెనీ బట్ పెర్ఫార్మ్ ద టాస్క్ సిమిలర్ టు ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. అది నేను చెప్పాను కదా, కాంట్రాక్ట్ ఏజెన్సీస్ వాళ్ళు అపాయింట్ చేసుకుని, బట్ వీళ్ళు ఏం చేయాలి? నార్మల్ ఎంప్లాయీ చేసే పనులే చేయాలి. దాని తర్వాత పేరోల్ ఎక్స్పెన్సెస్లో ఏం చెప్తున్నాడు? ఆల్ ఎమోల్మెంట్స్, పెర్క్విసిట్స్ కూడా పేరోల్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం అంటే తీసుకుంటాం అంతే. ఇందులో ఏమైనా ఉందా మనకి గుర్తుంచుకోవడానికి? ఏం లేదు. పోయం అప్లై చేయాలంటే వాడు టర్న్ ఓవర్ మినిమం 50 crore ఆర్ లెస్ ఆర్ మోర్ ఉండాలి. ఓకే. ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. 50%. సో మనం గేమ్ ఆడదాం. గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి రేట్స్ పర్సంటేజెస్ అని వస్తాయా, ఆ పర్సంటేజెస్ అన్ని అక్యుములేట్గా చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు దాకా మనం ఏమైనా పర్సంటేజ్ చూసాం, రెసిడెన్షియల్ స్టాటస్లో నెంబర్స్ చూసాం. ఏంటి 182 డేస్, 60 ఆర్ 360 అండ్ లాస్ట్ 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ సేల్స్లో 365 డేస్. ఆ తర్వాత ఏం చేసాం? ఎడిషనల్ కండిషన్ 2 out of 10 years, 730 out of 7 years. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసాం? ఎడిషనల్ కండిషన్స్లో ఇండియన్ ఆరిజిన్ వాడికి ఎంత చెప్పావు నెంబరు? 182 డేస్, 15 lakhs కన్నా ఎక్కువ ఉన్నవాడికి అయితే 120 డేస్ అండ్ లాస్ట్ 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ సేల్స్లో 365 డేస్ ఉండాలి. ఇప్పుడు ఏం చూసాం? ప్యాసివ్ ఇన్కమ్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అప్లికబుల్ కావాలంటే వాడి యొక్క టర్న్ ఓవర్ మినిమం 50 crores దాటాలి. 50 crores దాటాలి. దాని తర్వాత ఏముంది? ప్యాసివ్ ఇన్కమ్, అసెట్స్, ఎంప్లాయీస్, పేరోల్ ఎక్స్పెన్స్ ఇవన్నీ కూడా
50% కన్నా తక్కువ ఇండియాలో ఉండాలి. అది దాటితే అది యాక్టివ్ బిజినెస్ ఇన్ ఇండియా అని చెప్పి అక్కడ వాడిని ట్యాక్స్ చేసేస్తాం అంతే. మనం ఇప్పుడు ఏంటి నెక్స్ట్ టాపిక్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ సెక్షన్ 5లో చెప్తున్నారన్నమాట. ఏం చెప్తాడు అసలు ఇండియన్ ఇన్కమ్ అంటే ఏంటి, ఫారిన్ ఇన్కమ్ అంటే ఏంటి. ఇండియన్ ఇన్కమ్ అయితే అందరి దగ్గర వసూలు చేస్తాం. అది రిసీవ్ చేసుకున్న ఎర్న్ చేసినా సరే, ఇండియాలో ఎర్న్ చేసినా రిసీవ్ చేసుకున్న అందరూ కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. ఎవరెవరు రెసిడెంటు, ఆర్డినరీ రెసిడెంటు, రెసిడెంట్ అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ ఈవెన్ నాన్ రెసిడెంట్ కూడా పే చేయాల్సిందే. ఓకే, ఏది ఇండియన్ ఇన్కమ్ అయితే. ఫారిన్ ఇన్కమ్ అయితే ఎవరిని పట్టుకుంటావు నువ్వు, ఓన్లీ రెసిడెంట్ మాత్రమే పట్టుకుంటావు. ఎందుకంటే ఆడు అమాయకుడు కాబట్టి గ్లోబల్ ఆడికి సచ్చినట్టు గ్లోబల్ ఇన్కమ్ మీద ఆడు ట్యాక్స్ కట్టాలి. ఓకేనా, సరే. ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ ఎర్న్డ్ ఇన్ ఇండియా అన్నాడు. ఆ తర్వాత ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ ఎర్న్డ్ ఇన్ ఇండియా అంటే ఏంటి, ఉం? ఇండియాలో రిసీవ్ చేసుకోవడం లేదంటే ఇండియాలో సంపాదించడం, దాంట్లో ఉంది డౌట్. ఫారిన్ ఇన్కమ్ చూడాలి. ఓకే, ఫారిన్ ఇన్కమ్లో ఏం చెప్తున్నానంటే ఇన్కమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ బిజినెస్ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా. ఇండియాలోంచి నువ్వు బిజినెస్ని కంట్రోల్ చేస్తున్నావంట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఢిల్లీలో, ఇక్కడ చూడు ఒక ఎగ్జాంపుల్ కూడా రాశాను. ఇన్కమ్ ఎర్న్డ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ జర్మనీ విచ్ ఈజ్ కంట్రోల్ ఫ్రమ్ ఢిల్లీ 70,000. ఇది ఎవరికి ట్యాక్సిబుల్ చేస్తావు, ఎక్కడ బిజినెస్ ఉంది, ఇండియాలో ఉందా లేదు జర్మనీలో ఉంది, కానీ కంట్రోల్ మాత్రం ఇండియాలో ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే ఇదొక కేసు, ఇంకొక కేసు కూడా ఉంది చూడు. ఇన్కమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. ఇప్పుడు కెనియా యొక్క ఎంబసీ ఇండియాలో పనిచేస్తున్నాడు అనుకో, ఇప్పుడు వాడికి ఇన్కమ్ డబ్బులు ఎవడిస్తాడు, శాలరీ ఆ కెనియా గవర్నమెంట్ పే చేస్తుంది. బట్ వాడు ఇండియాలో పనిచేస్తూ ఉంటాడు ఎంబసీ కింద. సో వీళ్ళకి కూడా ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఇన్ కెనియా విచ్ వాజ్ సెటప్ ఇన్ ఇండియా రిసీవ్డ్ దేర్ బట్ స్పెంట్ ఇన్ ఇండియా. సో ఇదనమాట ఫారిన్ ఇన్కమ్లో. సో ఇక్కడ మెయిన్ మనం మాట్లాడాల్సింది ఏంటి, ఈ రెండు కేసెస్లో ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్ ఎక్సెప్ట్ నాన్ రెసిడెంట్. ఒక నాన్ రెసిడెంట్ తప్ప మిగిలిన అందరూ కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. ఇప్పుడు మనకేమర్థమవుతుంది క్లియర్గా, అది ఫారిన్ ఇన్కమ్. ఫారిన్ ఇన్కమ్ అయితే ఓన్లీ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ దగ్గర మాత్రం వసూలు చేస్తాం నార్మల్ కేసెస్లో. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరి దగ్గర కూడా వసూలు చేస్తున్నాం, ఇక్కడ మనం రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కూడా మనం ట్యాక్స్ వసూలు చేస్తున్నాం. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ దగ్గర కూడా మనం ట్యాక్స్ వసూలు చేస్తాం ఈ ఒక్క కేసులో. ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏంటంటే అదర్స్, మిగిలిన అన్ని కేసెస్లో కూడా ఫారిన్ ఇన్కమ్ అయితే ఎవరి దగ్గర మాత్రమే ట్యాక్స్ చేస్తాం, ఓన్లీ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ దగ్గర మాత్రమే వసూలు చేస్తాం, మిగిలిన ఎవరి దగ్గర వసూలు చేయం. ఓకేనా, క్లియరా? ఓకే, క్లియర్. ఇండియన్ ఇన్కమ్, ఫారిన్ ఇన్కమ్ క్లియర్ కదా. చూడు ఇక్కడ అదే రాశాడు ఇక్కడ. మామూలుగా ఈడెవడో రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే అన్ని కేసెస్లో ట్యాక్స్ కట్టాల్సిందే. ఇదిగో ఇండియన్ ఎర్నడ్ ఇన్కమ్ ఎర్నడ్ ఇన్ ఇండియా అందరూ ట్యాక్స్ కడతారు. రిసీవ్డ్ ఇన్ ఇండియా అందరూ ట్యాక్స్ కడుతున్నారు. ఇక్కడ ఏంటి, ఇన్కమ్ ఎర్న్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియాలో అయితే ఒకే ఒక ట్యాక్స్ కట్టాలి, మిగిలిన వీళ్ళిద్దరూ ట్యాక్స్ కట్టరు. మనం బాగా ఫోకస్గా చూడాల్సింది ఓన్లీ ఈ ఒక్క కేసు మాత్రమే. ఈ ఒక్క కేసు గురించి ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటి, ఎర్న్డ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా బట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ ఎయిదర్ కంట్రోల్, బిజినెస్ అనేది ఇండియా నుంచి కంట్రోల్ చేస్తున్నారు, లేదంటే ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. అప్పుడు ఏం చేయాలి, ఈడు కూడా ట్యాక్స్ పే చేయాలి, రెసిడెంట్ అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. దాని గురించి ఇక్కడ మాట్లాడింది. ఓకేనా, డన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్స్లో అడుగుతున్న ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ మీద క్వశ్చన్స్ చూద్దాం. ఏంటి, ఒక క్వశ్చన్ ఏమంటాడంటే ఒక ఫాదర్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో ఒక కొడుకు ఏంటి 17 ఇయర్స్ ఉన్న వీడికి 17 ఇయర్స్ ఉంటే ఫా ఫా ఫారిన్ ఇన్కమ్ ఎంత ఉందట, వాడికి 75,000 ఉంది. ఇండియన్ ఇన్కమ్ ఏమో 20,000 ఉంది. ఇప్పుడు ఫాదర్ ఇన్కమ్లో ఎంత క్లబ్ చేస్తామని అడుగుతాడు. ఏముంది, ఫాదర్ ఇన్కమ్లో ఫారిన్ ఇన్కమ్ అనేది ఎలాగో క్లబ్ చేయం. ఇండియన్ ఇన్కమ్ ఎంత ఉంది, 20,000 ఉంది. వీడికి ఒక డిడక్షన్ ఇస్తున్నాడు, ఎంత 1,500 డిడక్షన్ ఇచ్చి 18,500 అనేది ఫాదర్ ఇన్కమ్లో క్లబ్ చేస్తున్నాడు. ఓకేనా, అదొకటి గుర్తుంచుకోవాలి మనం. ఆడికి ఏంటి, ఒక 1,500 డిడక్షన్ ఇచ్చాడు క్వశ్చన్లో.
నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అందరికీ ఎగ్జామ్టే. అదే అమెరికా అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ట్యాక్సిబులే. ఇండియన్ అగ్రికల్చర్ ఇన్కమ్ మాత్రమే ఎగ్జామ్ చేస్తాం, మిగిలిన అన్ని ట్యాక్సిబుల్. రీపాట్రియేషన్ ఆఫ్ ఫారెన్ ఇన్కమ్, ఫారెన్లో ఉన్న ఇన్కమ్ని ఏం చేస్తున్నావు, నువ్వు ఇండియాకి తెచ్చుకుంటున్నావు. ఇందు మీద అందరికీ ఎగ్జామ్టే, కానీ ఒకడు మాత్రం బకరా, ఎవడాడు, రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్, ఆడు మాత్రం అన్నింటి కేసుల్లో మ్యాక్సిమం కడుతూనే ఉంటాడు ట్యాక్స్. గ్లోబల్ ఇన్కమ్ మీద ఆడు కట్టాల్సిందే ట్యాక్స్. పాస్ట్ ఫారిన్ అన్టాక్స్డ్ ఇన్కమ్ బట్ బ్రాట్ టు ఇండియా డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్. ఏం చెప్తున్నాడు, అన్టాక్స్డ్ ఇన్కమ్ అంట బ్రాట్ టు ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఈ ఇయర్ కాదు కదా. ఇది ఎలా అర్థం చేసుకోవాలి నాకు అర్థం కాలేదు యాక్చువల్. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి అసలు ఎందుకు ఇది. ఇప్పుడు పాస్ట్ ఫారిన్ అన్టాక్స్డ్ ఇన్కమ్ బ్రాట్ టు ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇట్ ఈస్ ఎగ్జామ్ట్ ఫర్ ఆల్ అంట. క్వశ్చన్లో ఉంది ఇది. నాకు ఎందుకు అర్థం కాలేదు అసలు. ఎందుకు ఎగ్జామ్ట్, అట్లీస్ట్ రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ అన్నా కట్టాలి కదా. నేనేమనుకున్నానంటే ప్రీవియస్ ఇయర్ది కదా, ఇయర్ది కాదు కదా, అందుకని ఎగ్జామ్ చేసేయడమని నేను అనుకున్నా. బట్ ఐ డోంట్ నో, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే నాకు తెలియదు ఇది. ఇఫ్ ఎనీవన్ నోస్ లెట్ మీ నో. నెక్స్ట్, గిఫ్ట్ ఆన్ ఒకేషన్ ఆఫ్ వెడ్డింగ్. ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చినప్పుడు మోర్ దాన్ 50,000 ఉన్నప్పుడే అది ఇండియన్ ఇన్కమ్. ఇన్కమ్ అది ఇంకా ఇండియన్ ఇన్కమ్ అనుకుని ట్యాక్స్ కట్టమంటాం. అంటే ఏం లేదురా, ఒక నాన్ రెసిడెంట్కి నేను 50,000, నేను మోర్ దాన్ 50,000 వాల్యూ అని గిఫ్ట్ ఇచ్చాను అనుకో, అప్ టు 50,000 అయితే ఎగ్జామ్టే. 50,000 దాటితే ఇండియన్ ఇన్కమ్ అనుకుని ట్యాక్స్ కట్టమంటాడు. ఇక్కడ ఏంటి, ఈ క్వశ్చన్లో ఒక 12,000 దీని వాల్యూ, అందుకని ఇది ఎగ్జామ్ట్. డిడక్షన్ అండర్ సెక్షన్ 80 టీటీఏ విల్ బీ గివెన్ టు ఆల్. అందరికి ఇస్తున్నాడు 80 టీటీఏ ఎగ్జామ్షన్. ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ మ్యాక్సిమం ఎంత, 10,000. సేవింగ్స్ బ్యాంక్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే 10,000 అనమాట. ఓకే, దట్స్ ఇట్. మనకి ఇక్కడితో ఏమైపోయింది, స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ క్వశ్చన్స్ అయిపోయాయి. అయితే ఇందులో 2 క్వశ్చన్స్ నీకు ఎక్కడే కవర్ చేశాను. ఇది బిజినెస్ జర్మనీ, అది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని చెప్పాం, ఇది అయిపోయా. నెక్స్ట్ అంటే ఫారిన్ ఎంబసీకి శాలరీ పే చేస్తున్నాం అనుకో, అది ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ అమెరికాలో ఉన్న ఎంబసీకి, అదేంటే ఇండియన్ ఎంబసీ అమెరికాలో పనిచేస్తున్నాడు, వాడికి శాలరీ ఇచ్చేటప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాడు ట్యాక్స్ కట్టాలంటే ట్యాక్స్ కట్టాలి, కానీ పెర్క్విసిట్స్ మీద ట్యాక్స్ కట్టక్కర్లేదు. పెర్క్విసిట్స్ అయితే ఎగ్జాంపుల్ నార్మల్ శాలరీ అయితే డీమ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అండ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి సెక్షన్ 9, ఇన్కమ్ డీమ్డ్ టు బీ ఎక్రూడ్ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఎప్పుడు ఇందాక ఒక మాట్లాడావు కదా, ఇందాక ఇక్కడ ఏమన్నా నువ్వు, ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా, ఇదేంటి రిసీవ్ అయినా ఎర్న్ అన్న దానికి ఏంటి, ఎక్రూ ఆర్ ఇన్కమ్ డీమ్డ్ టు బీ ఎర్న్డ్ అని. ఇక్కడ డీమ్డ్ టు బీ ఎర్న్డ్ అన్నది కాన్సెప్ట్ కవర్ చేస్తున్నాడు. ఓకేనా. ఓకే, ఒక నాన్ రెసిడెంట్కి ఇండియాలోంచి ఇన్కమ్ వస్తుంది, ఎలాగ, బిజినెస్ కనెక్షన్ ద్వారా కానీ, ఇంట్రెస్ట్ రాయల్టీ ఎఫ్టీఎస్ ద్వారా కానీ. అప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతుంటే ఓన్లీ దిస్ పర్టికులర్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కనెక్షన్ ఇన్ ఇండియా, ఒక పాయింట్ గురించి మాట్లాడదాం. ఒక నాన్ రెసిడెంట్కి బిజినెస్ కనెక్షన్ ద్వారా ఇన్కమ్ వచ్చిందని ఎప్పుడు చెప్తామంటే, ఎప్పుడంటే చూడు, ఒక నాన్ రెసిడెంట్ కనుక ఇండియాలో నన్ను అపాయింట్ చేసుకున్నాడు అనుకో, నన్ను అపాయింట్ చేయించుకుని ఏమంటున్నాడంటే ఆ పర్సన్తో ఏం చేయించుకుంటున్నాడు, కంక్లూడ్ ద కాంట్రాక్ట్, మెయింటైన్ ద స్టాక్ అండ్ సెక్యూర్స్ ఆర్డర్స్ ఇన్ ఇండియా మెయిన్లీ ఆర్ ఓన్లీ ఫర్ నాన్ రెసిడెంట్. ఎక్కడో అబ్రాడ్లో ఉన్న వాడి కోసం నన్ను ఇండియాలో అపాయింట్ చేయించుకొని స్పెసిఫిక్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ వీడి ఆర్డర్స్ చూడమంటున్నాడు, వీడి స్టాక్ చూడమంటున్నాడు, వీడి ఆర్డర్లో సెక్యూర్లీ మెయిన్లీ అండ్ ఆర్ ఓన్లీ ఇది మాత్రమే చూడమంటున్నాం, మెయిన్లీ వీడు ఒక్కడే చూడాలి. అప్పుడు ఏమవుతుంది, అది బిజినెస్ కనెక్షన్ ఉన్నట్టు. నేను ఎవరిని, పర్సన్ ఇండియా అన్నవాడు యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నాన్ రెసిడెంట్, దెన్ సచ్ నాన్ రెసిడెంట్ హ్యాస్ ఏ బిజినెస్ కనెక్షన్ ఇండియా, అప్పుడు వీడికి బిజినెస్ కనెక్షన్ ఉంది. సో బిజినెస్ యాక్టివిటీ ఇంక్లూడ్స్ త్రూ పిఈ అంటే ఏంటి, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు ఈ నాన్ రెసిడెంట్కి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో పెట్టుకుని అందులో నేను అపాయింట్ చేసుకుని వాడు కాంట్రాక్ట్లు, వాడు స్టాకు, వాడు ఆర్డర్లు అన్నీ నాతో చేయించుకుంటున్నాడు. సో అప్పుడు నేనేమైతే వాడికి యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ బిజినెస్ కనెక్షన్ ఇన్ ఇండియా. సో ఈ కనెక్షన్ సంబంధించి ఏమైనా ఇన్కమ్ జనరేట్ చేస్తే ఇది ఇండియాలో ఎర్న్ చేసామని చెప్పి పట్టుకుంటామని ట్యాక్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా జనరల్గా మా మురళిగడ ఏంటంటే ఆడు చాలా ఏమంటాడు, ఇలా చాలా కంపెనీస్కి ఒక ఏజెంట్ కింద వర్క్ చేస్తుంటాడు ఇండియాలో. ఏం చేస్తుంటే మా వాడు
అందరి దగ్గర ఇలాగ ఆర్డర్‌లు తీసుకుంటూ ఉంటాడు, ఎగ్జిక్యూట్ చేస్తాడు, పాస్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈడు ఒక్కడు స్పెసిఫిక్‌గా ఒకడి కోసమే పనిచేయడు. ఈయన చాలా ఈడి అకౌంట్‌లో 10, 20 మందికి వాడు అదే డీలింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈడు గాని వర్క్ చేస్తే అది బిజినెస్ కనెక్షన్ అవ్వదు అని చెప్తున్నాడు చూడు. బిజినెస్ కనెక్షన్ షాల్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ నాన్ రెసిడెంట్ క్యారీస్ బిజినెస్ త్రూ బ్రోకర్ ఆర్ జనరల్ కమిషన్ ఏజెంట్ ఆర్ ఎనీ ఇండిపెండెంట్ ఏజెంట్ హూ డస్ నాట్ వర్క్ మెయిన్లీ ఆర్ ఓన్లీ ఫర్ నాన్ రెసిడెంట్. వీడొక్కడి కోసం వర్క్ చేయడు. అప్పుడు అదేంటంటారంట బిజినెస్ కనెక్షన్ అన్నారు. ఓకే. బిజినెస్ కనెక్షన్ గురించి చెప్పాం. ఎప్పుడు ఇంకో బిజినెస్ కనెక్షన్ ఎప్పుడు ఉందంటాం అంటే ఇంకోటి అంటే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఎప్పుడైతే ఉంటుందో ఒక నాన్ రెసిడెంట్కి ఇండియాలో సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉంటే అప్పుడు కూడా దాన్ని బిజినెస్ కనెక్షన్ అంటాను అంటాడు. అసలు సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ అంటే ఏం లేదురా, ఇండియాలో ఎవరితో అయినా సరే వాడు ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే అగ్రిగేట్ అమౌంట్ ఎక్సీడింగ్ 2 crores సంపాదిస్తే ఒక నాన్ రెసిడెంట్, దాన్ని సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ అంటాం. ఈ ఎనీ ట్రాన్సాక్షన్ అన్న ఆ ట్రాన్సాక్షన్ ఈవెన్ డౌన్లోడ్ ఆఫ్ డేటా ఆర్ సాఫ్ట్వేర్ డౌన్లోడింగ్ కానీ డేటా డౌన్లోడింగ్ కానీ అది కూడా సర్వీసే. ఇప్పుడు ఏం చెప్పాడు, స్పెసిఫిక్ ఈ సర్వీసెస్ అని చెప్పట్లేదు ఇక్కడ. ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఇండియాలో ఉన్న ఏ వ్యక్తి మీద ఏ ట్రాన్సాక్షన్ చేసినా అది ఎక్సీడింగ్ 2 crores అయితే అందులో ఏమి ఈవెన్ డౌన్లోడింగ్ ఆఫ్ డేటా అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కూడా కవర్ అయింది. అప్పుడు దాన్ని ఏమంటాడట, సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉంది, నీకు ఇండియాతో బిజినెస్ కనెక్షన్స్ ఉన్నాయి, సో పే ట్యాక్స్ అంటాను. ఓకే. అలా కాదు, వాడేంటి ఇప్పుడు ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్ అనేది ఇది లాంచ్ చేశారు. అది ఎవడిది? ఫారెన్‌లో ఉన్నోడిది. అదేం చేస్తుందంటే, ఇలా ఏమన్నా అప్లికేషన్స్ యూజర్స్‌ని ఇంటరాక్ట్ చేయగలిగితే, దే ఆర్ ఎంగేజింగ్ ఇన్ ఇంటరాక్షన్ విత్ యూజర్స్ ఇన్ ఇండియా ఇఫ్ నంబర్ ఆఫ్ యూజర్స్ అనేవారు అట్‌లీస్ట్ 3 లాక్స్ ఉంటే, అప్పుడు కూడా అది బిజినెస్ కనెక్షనే. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లాక్స్ కన్నా ఎక్కువ ఉంటారు కదా ఈజీగా ఇండియాలో వాళ్ళు. సో, ఇది సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ అంటే రెండే 2 గుర్తుంచుకోవాలి. ఏంటి? ఎప్పుడైతే అగ్రిగేట్ అమౌంట్ అనేది ఎనీ ట్రాన్సాక్షన్ చేసి అగ్రిగేట్ అమౌంట్ 2 crores దాటితే, లేదంటే ఎంగేజింగ్ యూజర్స్ ఎంతవరకు 3 lakh యూజర్స్. సో ఇప్పుడు మనకి ఇంకో 2 నెంబర్లు వచ్చాయి. ఏంటి? మన గేమ్ ఆడుతున్నాం కదా, నెంబర్స్ అన్ని మళ్ళీ క్యుములేటివ్గా రివైజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. ఇక్కడ ఏమన్నాడు, ఏమన్నాడు, 2 crores కదా, ట్రాన్సాక్షన్ దేని మీద అన్నా సరే 2 crores ప్లస్ 3 lakh యూజర్స్. ఒకసారి రివైజ్ చేసుకుందామా? ఫస్ట్ ఏం చదువు ఎక్కడి నుంచి మొదలెట్టున్న నెంబర్స్ 182 days, 365 days, 2 out of 10 years, 730 out of 7 years. దాని తర్వాత ఏం చూసాం, ఎవడో ఇండియన్ ఆరిజిన్ అయితే 182 days అండ్ 120 days అండ్ లాస్ట్ 4 ప్రీవియస్ ఇయర్లో 365 days. పోఎం అయితే టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, 50 crore కన్నా ఎక్కువ ఉండాలి. పోఎంకి మినిమం అసెట్స్, ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, అసెట్స్, ఎంప్లాయీస్, పేరోల్ ఎక్స్పెన్సెస్ 50% మినిమం ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు ఏం చూసాం, టోటల్ ఇన్కమ్, అది కూడా సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ అయితే ఎనీ ట్రాన్సాక్షన్ 2 crores దాటి ఉండాలి. అండ్ యూజర్స్ ఎంతమంది ఉండాలి, 3 lakhs కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, డన్. లెట్స్ గో. అయితే ఎప్పుడు ఇండియాతో ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ ఇన్కమ్ షాల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు బి ఎర్న్డ్ ఇండియా. ఈ ఫాలోయింగ్ కేసెస్లో ఇండియాలో డీమ్డ్ ఇండియాలో ఎర్న్ అవ్వలేదని అనుకోమంట. నాట్ టు బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు బి ఎర్న్డ్ ఇన్ ఇండియా, ఇది ఇండియాలో ఎర్న్ అవ్వలేదు అని ఎప్పుడు అంటామంటే, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా ఫర్ ఎక్స్పోర్ట్. నువ్వు ఏం కొనుక్కున్నావు, గూడ్స్ కొనుక్కున్నావు, ఎందుకు, ఎక్స్పోర్ట్ కోసం. ఓకే. ఒక నాన్ రెసిడెంట్ ఇండియా వచ్చి గూడ్స్ కొనుక్కొని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే దాన్ని ఇండియా నాట్ డీమ్డ్ యాజ్ బిజినెస్ కనెక్షన్. ఓకే. కలెక్షన్ ఆఫ్ న్యూస్ ఇన్ ఇండియా ఫర్ ట్రాన్స్మిషన్ అవుట్ సైడ్ ఇండియా. న్యూస్ తీసుకొని అవుట్ సైడ్ ఇండియాకి నువ్వు ఏం చేస్తావు, ఇండియాలో న్యూస్ కలెక్ట్ చేసుకొని అవుట్ సైడ్ ఇండియాకి ట్రాన్స్మిషన్ చేస్తున్నావు డేటాని, అప్పుడు కూడా కనెక్షన్ లేదు. షూటింగ్ ఆఫ్ ఫిలిమ్స్ ఏం చేస్తున్నావు, నువ్వు షూటింగ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా బై నాన్ రెసిడెంట్ ఆర్ నాన్ సిటిజన్. షూటింగ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా బై నాన్ సిటిజన్. ఇప్పుడు జేమ్స్ క్యామరూన్ లాంటి వాళ్ళు ఇండియా వచ్చి ఫిలిమ్స్ గట్రా షూట్ చేసి నా అది ఎవడై ఉండకూడదు, ఆడు ఇండియన్ సిటిజన్ అయి ఉండకూడదు, నాన్ రెసిడెంట్, బట్ హీ షుడ్ నాట్ బి ఏ ఇండియన్ సిటిజన్ అయితే మళ్ళీ అది బిజినెస్ కనెక్షన్, అది డీమ్డ్ టు బి ఎర్న్డ్ ఇన్ ఇండియా. ఓకే. యాక్టివిటీస్ రిలేటింగ్ టు డిస్ప్లే ఆఫ్ అన్కట్ అన్సార్టెడ్ డైమండ్స్ ఇన్ ఎస్సీజెడ్ బై, ఇది ఎస్సీజెడ్ అనుకుంటున్నాను నేను, ఎస్ఎన్జెడ్ ఎప్పుడో చూడలేదు, ఎస్సీజెడ్ ఏ ఉంటుంది బై ఫారెన్ కంపెనీ. దీనికి ఒక స్టోరీ ఉంటుంది, నేను చెప్తాను, వెయిట్ చేయి. ఓకేనా? మనం ఏం చెప్తున్నాం, పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా ఫర్ ఎక్స్పోర్ట్, కలెక్షన్ ఆఫ్ న్యూస్ ఇన్ ఇండియా ఫర్ ట్రాన్స్మిషన్ అవుట్ సైడ్ ఇండియా, ఇండియాలో న్యూస్ కలెక్ట్ చేసుకుంటాం అవుట్ సైడ్, షూటింగ్ ఆఫ్ ఫిల్మ్స్ బై నాన్ రెసిడెంట్,
ఆడిసి ఇండియన్ సిటిజన్ అయి ఉండకూడదు. యాక్టివిటీస్ రిలేటింగ్ టు డిస్ప్లే ఆఫ్ అన్కట్ అన్అసార్టెడ్ డైమండ్స్ ఆఫ్ ఇన్ ఎస్సీజెడ్ బై ఫారిన్ కంపెనీ. ఇది ఏంటంటే అర్థం, చూడు ఇక్కడ ఒక బొమ్మ వేసుకున్న కష్టపడి. ఆఫ్రికా వాడు ఏం చేస్తాడంటే దుబాయ్కి డైమండ్స్ అమ్ముకుంటూ ఉంటాడు. సో డైమండ్స్ అమ్మడం కాదు, ఆఫ్రికాలో డైమండ్స్ ఎక్కువ దొరుకుతాయండి. వీడు ఏం చేస్తాడంటే దుబాయ్లో వెళ్ళి దుబాయ్ పాలిషింగ్లోనే అన్అసార్టెడ్ అన్కట్ అన్నాడు కదా, ఏ చేయించుకుంటాడు, పాలిషింగ్ చేయించుకుని ఇండియా తీసుకొచ్చి ఇండియాలో అమ్ముకుంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే వీడికి ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి. అందుకని ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నాడంటే, ఒరే బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీ కోసం నేను ఇండియాలో ఒక ఎస్సీజెడ్ అనే ఏరియా క్రియేట్ చేశాను, అందులో వచ్చి నువ్వు డైమండ్ డిస్ప్లే చేసుకో, ఎవడన్నా వచ్చి ఇక్కడ కొనుక్కుంటే నీకు ఆ ఇన్కమ్ని ఎగ్జామ్ చేసేస్తానని చెప్పాడు. కానీ ఇది ఎవరికి ఎగ్జామ్ట్, ఓన్లీ కంపెనీస్ మాత్రం ఎగ్జామ్ట్, ఇండివిజువల్గా అయితే ట్యాక్సిబుల్. ఓకేనా. సో ఎప్పుడన్నా సరే ఒకడు ఎస్సీజెడ్కి వచ్చి కొనుక్కున్నాడు అనుకో డైమండ్స్, దాన్ని ఇండియన్ ఇన్కమ్ అనుకోము అని చెప్తాం, అంతే, ఇంకేం లేదు అందులో. ఓకే, 30 minutes అయింది. నెక్స్ట్ విల్ గో విత్ ఇది, ఈ కేసు చూడు. ఇక్కడ నీకు స్టోరీ చెప్తాను నేను జాగ్రత్తగా. మా మురళిగడ తెల్లగా ఉంటాడు, సో ఆడు నాన్ రెసిడెంట్ అనమాట, ఆడు అమెరికన్ సిటిజన్. నేనేమన్నా నల్లగా ఉంటాను, నేను ఇండియా ఉన్నాయి. మా మురళిగడ ఏం చేస్తాడంటే నాకు లోన్ ఇచ్చాడు. ఆ లోన్ ఇస్తే ఆ లోన్ డబ్బులతో నేను ఏం చేశానంటే ఇండియాలో బిజినెస్ చేశాను, లేదంటే ఇండియాలో ఇంకోటి ఏదో పని చేశాను, మొత్తం ఏదో పని చేసి నేను డబ్బులు సంపాదించాను. డబ్బులు సంపాదిస్తే నేను ఏం చేస్తాను, వాడికి మా మురళిగారు నాకు లోన్ ఇచ్చాడు కాబట్టి నేను వాడికి ఏం పే చేస్తాను, ఇంట్రెస్ట్ పే చేస్తాను. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మధ్యలో దూరే ఉంటుందంటే, హలో మిస్టర్ వెయిట్, మిస్టర్ ఉత్తేజ్ వెయిట్, నువ్వు వాడికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు, నువ్వు నాకు ట్యాక్స్ కట్టు అని చెప్పి అంటదన్నమాట. ఎందుకు సార్ అంటే, ఈ మురళీగాడు సంపాదించిన ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ కట్టు. ఎందుకు కట్టాలి అని అడుగుతాను నేను. ఎందుకంటే మురళీగాడు ఇండియాలో ఇన్కమ్ సంపాదించాడు. అరే మురళీగాడు అసలు బిజినెస్సే చేయలేదు కదండి అంటే, మురళీగాడు నీకు డబ్బులు ఇచ్చాడా, నువ్వేం చేసావు, బిజినెస్ చేసావు. బిజినెస్ ఇండియాలో ఎక్కడ చేసావు, ఇండియాలో చేసావు. సో మురళీగాడు బిజినెస్ చేశాడు కాబట్టి ఇండియాలో అది డీమ్ టు ఎర్న్డ్ ఆర్ ఎక్రూడ్, ఇది ఏమైనా చదువుతున్నావు, ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా, ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా, సో వీ హ్యావ్ టు ట్యాక్స్ మురళి అంటాడు. ఓరు బాబోయ్ అని చెప్పి ట్యాక్స్ కట్టాలి మాట్లాడి. సో పెయిడ్ బై ఎవరో ఒక పెయిడ్ బై నాన్ రెసిడెంట్ ఇండియన్, ఎన్ఆర్ఐ మనకి ఇండియా ఇచ్చాడు. ఆ ఫండ్ని పిఆర్ఐ ఏం చేశాడు, పర్సన్ రెసిడెంట్ ఇండియా ఏ పర్పస్కి వాడాడు, బిజినెస్కి వాడని, ఎనీ అదర్ ఇన్కమ్, ఎర్నింగ్ ఎనీ అదర్ ఇన్కమ్ అయితే ట్యాక్సిబుల్. ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు మా మురళిగడ ఏం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, నేను ఏం చేశానంటే ఇండియా అయితే వీళ్ళు ట్యాక్స్ కట్టమంటున్నారు, నేను ఆఫ్రికా వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటా అని చెప్పి ఆఫ్రికా వెళ్ళిపోయిన, ఆ డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులతో వ్యాపారం చేసి బిజినెస్లో ఇన్కమ్ సంపాదించా. ఈ ఇన్కమ్ మీద ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టమంటాడా, కట్టమండవు. ఈ ఇన్కమ్ మళ్ళీ నేను వాడికి ఇంట్రెస్ట్ ఇస్తాను కదా ఈ ఇన్కమ్లోంచి, ఆ ఇంట్రెస్ట్ మీద వాడు ఏమైనా ట్యాక్స్ కట్టమంటాడంటే ట్యాక్స్ కట్టమంటాను. హూ ఆర్ యూ ఫర్ డూయింగ్ బిజినెస్ అబ్రాడ్, నాట్ ట్యాక్సిబుల్, ఫర్ ఎర్నింగ్ ఎనీ అదర్ ఇన్కమ్ ఇన్ అబ్రాడ్, నాట్ ట్యాక్సిబుల్. సరేనా, అదొక పాయింట్. అదే చెప్తాడు ఇప్పుడు. ఇప్పుడు ఒక పిఆర్ఐ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాను, నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను, వాడికి ఏమి ఇస్తున్నావు, ఎయిదర్ ఇంట్రెస్ట్ ఇస్తున్నావు, రాయల్టీ ఇస్తున్నావు, ఎఫ్టీఎస్ ఇస్తున్నావు. ఒక్కోసారి ఆడు లోనే కాదు నీకు రాయల్టీ ఇస్తాడు, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ ఇస్తాడు. అంటే ఏంటి, ఒక ఇంజనీర్ దగ్గర నుంచి నువ్వు సర్వీసెస్ తీసుకున్నావు, వాడికి డబ్బులు ఇస్తున్నావు అంటాడు. ఆ డబ్బులు ఈ నాన్ రెసిడెంట్ దగ్గర ట్యాక్స్ చేయాలి, ఎందుకంటే నువ్వు ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అని చెప్పి ఆ పేరు మీద వాడిని పట్టుకుంటున్నావు. ఓకే, మనం ఏం చేసి ఉండాలి, ఇండియాలో బిజినెస్ అన్న చేసేయాలి, ఎనీ అదర్ ఇన్కమ్స్ ఇన్ ఇండియా, ఇన్కమ్లో ఏ అదర్ ఇన్కమ్ అన్న క్రియేట్ చేస్తే అదేమవుతుంది, ట్యాక్సిబుల్ అవుతుంది. ఇది ఓకేనా, క్లియరా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, పిఆర్ఐ అయిపోయింది. నెక్స్ట్ రాయల్టీ ఎఫ్టీఎస్ కూడా అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంటే చూద్దాం. ఒక నాన్ రెసిడెంట్ ఇండియన్ గవర్నమెంట్కి ఏదో లోన్ ఇచ్చాను అనుకో, రెస్పెక్ట్ ఆఫ్ ద ప్లేస్ కంట్రీ ఆఫ్ యూజ్ ఆఫ్ సచ్ ఎ మనీ ఆర్ సర్వీస్, ఇండియా వాడు ఆ డబ్బుల్ని ఎక్కడన్నా వాడుకొని ఆడు ఏ ఇన్కమ్ అన్నా జనరేట్ చేయని, ఇప్పుడు మళ్ళీ ఇండియా వాడు ఏం చేస్తాడు, వాడు ఇచ్చిన డబ్బులకి ఇటు రిటర్న్ ఇవ్వాలి కదా ఇటు ఇండియన్ గవర్నమెంట్. ఒరే ఇండియన్ గవర్నమెంట్ ఏ పని వాడుకున్నా సరే నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే, నాన్ రెసిడెంట్ నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే. ఎందుకండి, నువ్వు ఇండియా గవర్నమెంట్కి ట్యాక్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చావు కదా, అంటే ఇండియన్ గవర్నమెంట్ మీద నువ్వు డబ్బులు సంపాదించావు, నువ్వు ట్యాక్స్ కట్టు అంటాం. అదనమాట, అది ఇంకో కేసు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్లేస్ ఆర్ కంట్రీ ఆర్ యూజ్ ఆఫ్ సచ్ మనీ ఆర్ సర్వీస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో నాన్ రెసిడెంట్ వస్తాడు. ఇక్కడ చూడు జాగ్రత్తగా విను, ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఈడెవడో మురళి బాగా రిచ్ అనమాట, అమెరికాలో బాగా సెటిల్ అయిపోయాడు. సో బోల్డ్ డబ్బు ఉంది వీడి దగ్గర. ఏం చేస్తుందంటే డబ్బు ఆడ బ్యాంక్లో ఆడ అకౌంట్లో దాచుకోలేక అమ్మ లోన్లు ఇచ్చేస్తాను అంటున్నాడు.
ఈడేం చేస్తాడు, రెడ్లు కదండి బాబు వాళ్ళు, రెడ్లు ఎక్కువ వడ్డీ ఎత్తుంటారు అన్నమాట, మా మురళిగడ్డ రెడ్లు. సో మా మురళి ఏం చేశాడంటే, ఈడు నాన్ రెసిడెంట్, మాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు జీవన్ గాడు, ఈడు ఎక్కడ ఉన్నాడంట, ఈడు దుబాయ్లో ఉన్నాడు. మురళిగడ ఏం చేసిందంటే, దుబాయ్లో ఉన్న జీవన్ గడికి డబ్బులు ఇచ్చాడు, లోన్ ఇచ్చాడు. ఈడు ఏం చేశాడు, జీవన్ గడు కుదురుగా ఉండకుండా ఈ డబ్బులు తెచ్చుకొని ఇండియాలో బిజినెస్ పెడుతున్నాడు. ఓకేనా, అంటే ముంబైలో బిజినెస్ పెట్టాడు జీవన్ గడు, ఆ బిజినెస్ ద్వారా డబ్బులు వచ్చాయి. అప్పుడు ఏమంటాం, బాబు నువ్వు ఈ డబ్బుల మీద, ఈ బిజినెస్ ఇన్ ఇండియా మీద ఏదైతే చేసావో దాని మీద ట్యాక్స్ కట్టు అంటాం, అంతే. ఒకవేళ ఆడి బిజినెస్ కాకుండా షేర్స్, ఏ షేర్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడమో, ఇండియాలో ఏ షేర్స్ వేరే ఏ ఇన్‌కమ్ మీదైనా సరే మళ్ళీ ట్యాక్స్ చెయ్యం ఆడికి. నాట్ డీమ్డ్ యాజ్ ఇండియన్ ఇన్‌కమ్ అంటాం. అదే చెప్తారు చూడు. ఒక నాన్ రెసిడెంటు ఇంకో నాన్ రెసిడెంట్‌కి డబ్బులిస్తున్నాడు. ఆ నాన్ రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, ఇండియాలో బిజినెస్ చేస్తున్నాడు. సో, ఈ బిజినెస్ ఇన్‌కమ్ ఏమైతుంది, డీమ్డ్ యాజ్ ఇండియన్ ఇన్‌కమ్. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ వీడు బిజినెస్ కాకుండా వేరే దేని ద్వారానో ఇండియాలోనే ఇన్కమ్ జనరేట్ చేసాడనుకో, ఎర్న్డ్ ఎనీ అదర్ ఇన్కమ్ నాట్ డీమ్డ్ యాజ్ ఇండియన్ ఇన్కమ్. దాని మీద క్వశ్చన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గో. ఎందుకని మంచిది, నాకు క్వశ్చన్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. విల్ గో అండ్ డూ వన్ క్వశ్చన్. ఏమి లేదు క్వశ్చన్స్, ఇప్పుడు చెప్పిన దాని మీద ఉన్నది క్వశ్చన్. కాబట్టి క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం లేదు. ఇప్పుడు జీవన్ గడ్ ఏం చేశాడు, ఒక నాన్ రెసిడెంట్ మురళి గాడు జీవన్ గడికి లోన్ ఇచ్చాడు. లోన్ ఇస్తే వీడికి ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. ఈ ఇంట్రెస్ట్, నేను మనోడు ఏం చేశాడు, ఈ లోన్ తీసుకుని ముంబైలో బిజినెస్ పెట్టుకున్నాడు జీవన్ గడు. సో ఈ బిజినెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఉంది కదా, ఇప్పుడు ఆ ఇన్కమ్లోంచి వీడికి ఏం చేస్తున్నాడు, వీడికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు మురళి గడికి. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సిబుల్ అంటే ఎస్, ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. చెప్తా. ఒకవేళ జీవన్ గడు ఏం చేస్తున్నాడు, వీడు ఇచ్చిన డబ్బులను పట్టుకెళ్ళి ఇండియాలో షేర్స్ కొన్నాడు అనుకో, మళ్ళీ అది ట్యాక్సిబుల్ కాదు. ఎందుకంటే ఎనీ ఇన్కమ్ బిజినెస్లో, ఇండియాలో ఏమైనా బిజినెస్ చేస్తే అది మాత్రమే ట్యాక్సిబుల్. ఇంకెలా ఎర్న్ చేసినా సరే, ఎనీ అదర్ ఇన్కమ్, ఎర్న్డ్ ఎనీ అదర్ ఇన్కమ్ నాట్ డిమ్డ్ యాజ్ ఇండియన్ ఇన్కమ్. సో దాని మీద ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆ ఇంట్రెస్ట్ మీద అక్కర్లేదు. సో ఇక్కడ నేను మాట్లాడేది రెండు ఇంట్రెస్ట్లే. ఒకటేంటి, షేర్స్ ద్వారా వచ్చిన డబ్బుల్లోంచి ఇంట్రెస్ట్ వాడు పే చేస్తున్నాను అనుకో, అది ఎగ్జామ్ట్. ఓకేనా, అదే చెప్పాడు. ఇంట్రెస్ట్ ఇప్పుడు ఈ షేర్స్ మీద ఎంత వచ్చింది, ఈ షేర్స్ మీద ఒక 1000 రూపీస్ వచ్చింది అనుకో, ఈ 1000 రూపీస్ నుంచి వాడికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను అనుకో, అంతే కదా. డిస్కస్ ద ట్యాక్సిబిలిటీ ఆఫ్ ద ట్యాక్స్ ఇండియన్ కంపెనీ, డిస్కస్ ద ట్యాక్సిబిలిటీ ఆఫ్ ద ఇంట్రెస్ట్ చార్జ్ 10% ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ బి వేర్ ద సేమ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ ద న్యూయార్క్. క్వశ్చన్ చూపిస్తున్నాను చూడు. ఇక్కడ ఏ అని కూడా నాన్ రెసిడెంట్, బి అని కూడా నాన్ రెసిడెంటే. ఈ నాన్ రెసిడెంట్ దగ్గర 10 lakhs అప్పు తీసుకున్నాడు ఈ నాన్ రెసిడెంట్. ఇటు తీసుకుని ఇటు ఏం చేశాడు, ఇండియాలో ఒక షేర్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఈ షేర్స్ మీద వాడికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందట, ఇంట్రెస్ట్ చార్జ్ రేట్ దట్ రేట్ 10% ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బి. ఇప్పుడు ఇది తీసుకున్న ఈ 10% ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈ బి అని వాడికి ట్యాక్సిబుల్ అవుతుందా అని అడుగుతున్నాడు క్వశ్చన్. అయితే ఎస్, ఇదే చెప్తున్నాడు చూడు కింద. దేర్ ఫర్ ఇంట్రెస్ట్ పేయబుల్, మనం ఏం చేస్తున్నాం, ఏ అని కూడా వీటికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. By a non-resident, any debt incurred, money is borrowed or used for the purpose of making or earning any income, any source other than a business అయితే taxable. ఇది other than business కాబట్టి it shall not be deemed to be accrue or arise in India, అంతే. వచ్చేస్తే ఇప్పుడు టీవీ ఇంకోటి ఏంటంటే చూడు, ఇంకో కేసు ఇది. టీవీ9 వాడు శాటిలైట్ రైట్స్ మలేషియా నుంచి శాటిలైట్ రైట్స్ తీసుకున్నాడు డబ్బులకి పే చేసి. ఇప్పుడు శాటిలైట్ రిసీవ్ చేసుకుంటున్నాడు కదా, ఇప్పుడు మనీ వీడికి మలేషియా వాడికి ఏంటి డబ్బులు వచ్చాయా, అది కూడా ఇండియన్ ఇన్కమ్ అని అంటాం. అదొకటి. ఇక్కడతో టోటల్ ఇన్కమ్ అయిపోయింది, స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ స్పెసిఫిక్గా ఇక్కడ రెండు మాట్లాడుతుంది. ఒకటి ఏంటి, షిప్పింగ్ కంపెనీస్కి, ఎయిర్లైన్స్కి. ఎవరికి, బోత్ కంపెనీస్కి, ఇండివిజువల్స్కి చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది ఇప్పుడు, ఒరే బాబు షిప్లో వెళ్ళి పనిచేసిన వాళ్ళకి 7.5% ఆఫ్ ద టోటల్ రిసిట్స్, మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసుకున్న దాంట్లో 7.5% మీ ఇన్కమ్ అని చెప్పి, ఆ 7.5% ఎంతైతే వస్తుందో దాని మీద ట్యాక్స్ కట్టండి అంటాడు, ఇన్కమ్ అనుకొని చెప్పి. ఓకేనా. ఇక్కడ ఏమంటే సింపుల్. ఇప్పుడు ఫ్లైట్ ఇండియాలో బుక్ చేసుకుంటావు టికెట్స్ అంటే అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఓకే. లేదంటే మనం ఏం చేస్తామంటే, నేను ఫ్లైట్ దిగిపోయిన తర్వాత పే చేస్తానన్నాం. ఇక్కడ నుంచి అమెరికాకి బుక్ చేసుకున్నాను ఫ్లైట్.
అయితే నేను ఫ్లైట్ దిగిన తర్వాత పే చేస్తానంటే, ఫ్లైట్ దిగిన తర్వాత అమౌంట్ పేయబుల్ ఔట్‌సైడ్ ఇండియా కదా అది. ఔట్‌సైడ్ ఇండియా. ఇఫ్ ప్యాసింజర్స్ ఎక్కడ బోర్డ్ అయ్యారు? ఇన్ ఇండియాలో ప్యాసింజర్ అయితే అది టాక్సబులే. ఇఫ్ ప్యాసింజర్స్ పేయబుల్ ఔట్‌సైడ్ ఇండియా అండ్ ప్యాసింజర్స్ నాట్ బోర్డెడ్ ఇండియా. ఇండియాలో బోర్డ్ అవ్వలేదనుకో అది నాట్ టాక్సబుల్ అనమాట. సో, ఇక్కడ ఏం చెప్తున్నాం? అమౌంట్ ఇండియాలో రిసీవ్ చేసుకుంటే టాక్సబుల్. ఎక్కడ రిసీవ్ చేసుకున్నావు? ఇండియాలో రిసీవ్ చేసుకున్నావు టాక్సబుల్. లేదంటే అక్కడ కడతున్నాం. కానీ బోర్డింగ్ ఎక్కడ జరిగింది? బోర్డింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ లైవ్ స్టాక్ ఇండియాలో జరిగింది కాబట్టి ఇండియాలో కట్టు అంటాం. ప్యాసింజర్స్, గూడ్స్, లైవ్ స్టాక్ ఈ 3 పదాలు వాడతాడు. ఈథర్ ప్యాసింజర్స్ అన్న ఎక్కుతారు, లైవ్ స్టాక్ అన్న ఎక్కుతాయి, లేదంటే గూడ్స్ అన్న ఎక్కుతాయి. ఓకేనా? దానికి షిప్పింగ్ కంపెనీస్‌కి అయితే 7.5% ఆఫ్ ద టోటల్ రిసిట్స్. ఓకే. ఎయిర్‌లైన్స్ అయితే ఏంటా? షిప్పింగ్ కంపెనీస్ మీద అప్లికబుల్ సెక్షన్ 44(b). ఎయిర్‌లైన్స్ అయితే 44(bb). ఎంత చెప్తున్నాడు? ఇన్‌కమ్ 5% ఆఫ్ ద టోటల్ రిసిట్స్. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇండియాలో రిసీవ్ అయిందా టాక్సబుల్. అదే పేయబుల్ ఔట్‌సైడ్ ఇండియా అయితే మళ్ళీ ఏంటి? ఇఫ్ ప్యాసింజర్స్ బోర్డెడ్ ఇండియా అయితే టాక్సబుల్. ఇఫ్ ప్యాసింజర్స్ నాట్ బోర్డెడ్ ఇండియా అయితే నాట్ టాక్సబుల్. ఓకేనా? అయిపాయే. ఇప్పుడు దీనికి ఎలా రాస్తాం అంటే చూడు ఒకసారి. యాజ్ పర్ సెక్షన్ 44(b). సెక్షన్ 44(b) అంటే ఇది షిప్పులు. ఇఫ్ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ కంపెనీ క్యారీయింగ్ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ కానీ కంపెనీ క్యారీయింగ్ ఆన్ బిజినెస్ ఆఫ్ షిప్ హీజ్ టోటల్ ఇన్కమ్ వుడ్ బి 7.5% ఆఫ్ ద టోటల్ రిసిట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. అమౌంట్ రిసీవ్డ్ in India, irrespective of the fact that whether the passengers or livestock or goods where have been boarding into ship. వాళ్ళు ఎక్కడ ఎక్కినా సరే నీ షిప్ నాకు అనవసరం, డబ్బులు ఇండియాలో రిసీవ్ చేసుకున్నావు, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టంటాం. లేదు అమౌంట్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా, ఓహో నువ్వు అలా వస్తావు, ఓకే నువ్వు అవుట్ సైడ్ కంట్రీలో పే చేసుకుంటా అంటే అప్పుడు ఏమంటావు అంటే అమౌంట్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా టు ఎస్ఎస్సి. ఒక నాన్ రెసిడెంట్ ఇప్పుడు ఇది ఖత్తర్ ఎయిర్లైన్స్కి నువ్వు పే చేస్తున్నావు అవుట్ సైడ్ ఇండియాలో. బట్ వేర్ ప్యాసింజర్స్ లైవ్ స్టాక్ గూడ్స్ ఇఫ్ బోర్డెడ్ ఇన్ ఇండియా ఇంటూ వాళ్ళు ఇండియాలో ఎక్కుతున్నారు షిప్లోకి కానీ ఎయిర్లైన్స్లోకి కానీ అప్పుడు కూడా ట్యాక్సిబులే. ఇది టు ఎస్ఎస్సికి కానీ టు ఎనీ పర్సన్ ఆన్ హీస్ బిహాఫ్. ఓకే సింపుల్ రా, ఏమీ లేదు ఇందులో. స్థల బాగా తీసుకుని రిపీట్ చేసుకోవడానికి ఏమీ లేదు కానీ 5% అయితే షిప్లకి అయితే 7.5% ఆఫ్ ద టోటల్ రిసిట్స్, ఎయిర్లైన్ అయితే 5% ఆఫ్ ద టోటల్ రిసిట్స్. అయితే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ఏమైనా ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తావా, డిడక్షన్స్ ఇస్తావా అంటే ఇవ్వం. ఎందుకు ఇస్తాం? ఓ బాబు నువ్వు తీసుకునేదే ప్రజెంట్ టాక్సేషన్లో ఓన్లీ నీ టోటల్ దాంట్లో 7.5% కట్టమంటున్నాను, మళ్ళీ ఈ 7.5%లో నాకు ఎంత ఎక్స్పెన్స్ అయిందని నువ్వు ఎలా తెస్తావు, నేను ఇవ్వను అంటాడు అనమాట. చూడు ఇంకేమైనా ఉందా ఇందులో. చూడు ఇక్కడ ఇంకో 2 పాయింట్లు తగిలితే వీల్ రివైజ్. షిప్లు అయితే ఎంత? 7.5%. నో డిడక్షన్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచరు. మాస్టర్ ఆఫ్ ద షిప్ ఇప్పుడు ఇప్పుడు షిప్లు అనుకో, మాస్టర్ ఆఫ్ ద షిప్ అని షిప్లో ఉన్నవాడు ఏం చేయాలంట? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలంటే ఇప్పుడు బండి బయలుదేరక ముందే నువ్వు బిఫోర్ డిపార్చర్ మాస్టర్ ఆఫ్ ద షిప్ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఒకవేళ నువ్వు అలా చేయలేని పక్షంలో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మే బీ ఫైల్డ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డిపార్చర్ ఆఫ్ ద షిప్. షిప్ వెళ్ళిపోయిన 30 days, ఎప్పుడు 30 days తర్వాత కూడా నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయొచ్చు. విత్ ఇన్ అంటే షిప్ వెళ్ళిపోయిన తర్వాత విత్ ఇన్ 30 daysలో కూడా నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయొచ్చు. ఎప్పుడంటే అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై చేయాలి నువ్వు. అసెసింగ్ ఆఫీసర్ని ఏమని చెప్పి, అధ్యక్ష నా కష్టం ఇప్పుడు నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడం కష్టం కాబట్టి నేను ఒకరిని పెడతాను, వాడు ఈ కంప్లైంట్స్లన్నీ చూసుకుంటాడు, వాడు అన్నీ చేస్తాడు, నువ్వు నమ్ము అని చెప్పి వాడిని సాటిస్ఫై చేస్తే అప్పుడు వాడు వదిలేస్తాడు. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మే బీ ఫైల్డ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డిపార్చర్ ఆఫ్ ద షిప్ ఇఫ్ అసెసింగ్ ఆఫీసర్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ బిఫోర్ డిపార్చర్ ఆఫ్ ద షిప్. ఓకే మాస్టర్ ఆఫ్ ద షిప్ హ్యాస్ మేడ్ సాటిస్ఫాక్టరీ అరేంజ్మెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అసెసింగ్ ఆఫీసర్ షాల్ పాస్ assessment order within 9 months from the end of the financial year in which the return of income has been filed. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసిన దాని ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 9 months లోపల అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయాలి, దాన్ని షాల్ పాస్ అసెస్మెంట్ ఆర్డర్, దాన్ని అసెస్ చేసేసి అని చెప్పి ఆడ అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏం రేట్లు వచ్చాయి? రెండుగా కొత్తగా 2 వచ్చాయి. ఇంత 7 షిప్స్ అయితే 7.5% అయినా షిప్స్ అంటే ఎక్కువ, ఎయిర్లైన్స్ అంటే తక్కువ ప్రాఫిట్. ఎంత ఇచ్చాడు? 5% ఇచ్చాడు ఎయిర్లైన్స్కి అయితే. ఓకే ఎయిర్లైన్స్ ఇంకేమైనా ఉంది మనం చదవాల్సింది ఇందులో? అదే ఇప్పుడు ప్రెజెంట్ టాక్సేషన్ ఇది సప్లై ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆన్ హైర్ కానీ సివిల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎరెక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ వస్తే ఇది నార్మల్ క్వశ్చన్ ఏం లేదు కానీ ఎందుకని మంచిది బిట్లు అడిగితే గుర్తుంటుంది. 5% వేసుకో. ఏంది 5%? అది ఎయిర్లైన్స్కి రా. ఇక్కడ చూడు, ప్లాంట్ అండ్ మిషనరీ సప్లై ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆన్ హైర్ కానీ అంటే ఫారిన్ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ సివిల్ కన్స్ట్రక్షన్ ఆర్ ఎరెక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ రిలేటింగ్ టు టర్న్కీ పవర్ ప్రాజెక్ట్స్. ఎందుకు ఇదంతా సోది? 10%, మిగిలిన అయితే 10%. ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించిన ప్రజెంట్ ట్యాక్సేషన్ ఎంత అని అడిగితే బిట్లో
దెబ్బకుండా ఉండడానికి రివైజ్ చేసుకుందాం 10%. ఓకే, ఇక్కడ కూడా మనకు నెంబర్లు వచ్చాయి. నెంబర్లు వస్తే మనం ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మొత్తం అంతా రివైజ్ చేసుకోవాలి. మొత్తం మనం ఏం చేసి నేర్చుకున్నాం నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్లో. రెసిడెంట్ అంటే 182 డేస్, 60 అవుట్ ఆఫ్ 365 డేస్, 2 అవుట్ ఆఫ్ 10 ఇయర్స్, 730/7, 182 ఆర్ 120 డేస్ అండ్ 365 డేస్. పోయం అయితే టర్న్ ఓవర్ 50 crore ఆర్ మోర్. పోయం అయితే 50%. ఇది నలుగురికి. అసెట్స్, పేరోలు, ప్యాసివ్ ఇన్కమ్, ఇంకోటి ఇంకేమైనా ఉన్నాయి ఎంప్లాయీస్. నెక్స్ట్ ఏంటి 2 crores 3 lakhs. 2 crores ఏంటి ఎనీ ట్రాన్సాక్షన్ మీద 2 crores. ఇంకోటి ఉంది 3 lakhs. ఇప్పుడు యూజర్స్, ఇన్స్టాగ్రామ్ యూజర్స్ 3 lakhs. షిప్స్ అయితే 7.5%, ఎయిర్లైన్స్ అయితే 5%, ప్లాంట్ అండ్ మిషనరీ అయితే ప్రెజెంట్ టాక్సేషన్ కింద 10%. ఓకే డన్. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 44C. సెక్షన్ 44C ఏమి లేదురా, సింపుల్. హెడ్ ఆఫీసు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ బొమ్మలు వేసుకున్నాను చూపించండి. అబ్రాడ్లో మనకేముంది, మనకి ఒక ఫారిన్ కంపెనీ ఉంది. ఆడు ఏం చేశాడు, ఇండియాలో ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాడు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ అత్తమాట ఏమంటుందంటే, మాటకి చీటికి నా హెడ్ ఆఫీస్కి ఇంత ఖర్చు పెట్టాను, నా హెడ్ ఆఫీస్కి ఇంత ఖర్చు పెట్టని చెప్పి ఇండియాలో ఆడు చూపిస్తున్నాడు. ఓరే బాబు నీకు ఇలా కాదు, నీ పని చెప్తాను అని చెప్పి మనోడు ఏం చేశాడంటే, నువ్వు నీ హెడ్ ఆఫీస్కి ఎంత ఖర్చు పెడతా అంత నేను ఎక్స్పెన్స్ కింద అలో చేయను. ఎంత ఎక్స్పెన్స్ అలో చేస్తాను, ఓన్లీ 5% ఆఫ్ ద అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఆర్ యాక్చువల్ ఎక్స్పెన్స్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇక్కడ కూడా మళ్ళీ నెంబర్ వచ్చింది ఎంత, 5% ఆఫ్ ద అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్, 5% of adjusted total income or actual expenses whichever is lower. ఓకేనా, అంతే చెప్తున్నాడు. అసలు ఈ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి అంటే ఏమి లేదు. ఫస్ట్ వాడు ఇచ్చిన టోటల్ ఇన్కమ్ ఆడి చెప్తాడు కదా, నా ఇన్కమ్ ఎంత వచ్చింది, నా ప్రాఫిట్ ఎంత వచ్చింది. దానికి ఏం చేస్తామంటే ఈ హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఎంతైతే చెప్తున్నాడో అది యాడ్ బ్యాక్ చేసేస్తాం. యాడ్ బ్యాక్ చేసేసాక నీటి అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అసలు ఇవ్వం వాడికి. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ మీద ఎక్స్పెన్సెస్ కింద ఇవ్వం. ఆ తర్వాత ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ ప్లానింగ్ మీద కదా ఇవ్వం మేము. ఆడికి ఆల్రెడీ క్లెయిమ్ చేశాడు కాబట్టి మనం యాడ్ బ్యాక్ చేసేస్తున్నాం. బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఏమైనా పెట్టుకుంటే అది కూడా ఇవ్వం, అది కూడా యాడ్ చేసేస్తాం. డిడక్షన్స్ అంటారు చాప్టర్ 6 కూడా ఇవ్వం. ఓకే, ఇక్కడ ఫస్ట్ సింపుల్. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఆడు ప్రాఫిట్ ఇచ్చాడు, దానికి హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయాలి. ఆ అడ్జస్ట్మెంట్లు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ స్పెసిఫిక్ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఒక క్వశ్చన్లో ఉన్నాయి. మళ్ళీ ఇంకా క్వశ్చన్ ఎందుకు, ఇక్కడ ఇచ్చాడు కదా, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ యాడ్ చేసేస్తాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యామిలీ ప్లానింగ్ యాడ్ చేసేయాలి, బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ కూడా యాడ్ చేసేస్తాం, డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6 యాడ్ చేసిన తర్వాత నీకు ఒక అమౌంట్ వచ్చిందా, ఈ అమౌంట్ మీద ఇప్పుడు దీన్ని ఏమంటుంట అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్, దీని మీద 5% కట్టు. 5% కడితే ఎంత వస్తుంది, ఎంతో కొంత వస్తుంది కదా. దాని తర్వాత ఆల్రెడీ నీకు ఉన్న యాక్చువల్ ఎక్స్పెన్స్ విచ్ ఈ రెండిట్లో ఏది లో అయితే అది ఇస్తాం ఎక్స్పెన్స్ కింద, మిగిలినంతా నీ ఇన్కమ్ కింద చూపించాల్సిందే. ఓకేనా, ఇక్కడతో మనకి ఇది కూడా అయిపోయా. ఇంకేమైనా టాపిక్లు డిస్కస్ చేయాలా, వీడియోలో ఏం కవర్ చేసాం ఒకసారి వచ్చి చూద్దామా. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ చూసాం, కంపెనీ చూసాం, స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ చూసాం. ఒక నాన్ రెసిడెంట్కి వస్తున్న ఇన్కమ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, బిజినెస్ కనెక్షన్, సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్, అలాగే ఇంట్రెస్ట్ రాయల్టీ అని చెప్పి దాని మీద చేయించాం. దాని తర్వాత ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ చెప్పి చూసాం. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ షిప్స్కి అయితే ఎంత, షిప్స్కి అయితే పెద్ద షిప్లు కాబట్టి టైటానిక్ త్వరగా మునిగిపోయింది కాబట్టి దాన్ని అమ్మలం, ఎక్కువ ఇద్దాం పబ్లిక్కి 7.5%. ఎయిర్లైన్స్కి అయితే 5% ఇద్దాం. హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ 5% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెన్స్ ఆర్ యాక్చువల్ ఎక్స్పెన్స్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఇంక ఇవన్నీ నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్ కూడా కవర్ చేసేచ్చు ఇందులో. ఓకే, స్పోర్ట్స్ పర్సన్ ఈజ్ కూడా కవర్ చేసేస్తే అయిపోద్ది. క్రికెట్ ఈ స్పోర్ట్స్ పర్సన్, ట్యాక్స్ రేట్ ఇన్ కన్సర్న్ ఆఫ్ నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ మ్యాన్, స్పోర్ట్స్ అసోసియేషన్షిప్, ఎంటర్టైనర్. ఒక స్పోర్ట్స్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ అసోసియేషన్ కానీ ఎంటర్టైనర్కి అప్లికబుల్ అయ్యే సెక్షన్ ఏంటి 115 BBA. ఏం చెప్తుందంటే, బాబు ఒరే బాబు స్పోర్ట్స్ పర్సన్, ఒరే ఇది కాదురా ఒక క్షణం వేరే బుక్ ఓపెన్ చేయాలి. వీళ్ళకి అప్లికబుల్ ఏంటంటే మొత్తం 115 BBAలో ముగ్గురిని కవర్ చేస్తుంది. ఎవరికి, స్పోర్ట్స్ పర్సన్ని, స్పోర్ట్స్ అసోసియేషన్ని, ఎంటర్టైనర్ని. స్పోర్ట్స్ మ్యాన్ గురించి మాట్లాడితే ఇందులో మ్యాచ్ రెఫరీ, ఎంపైర్లు వాళ్ళు కవర్ అవ్వలేదు. మళ్ళీ ఏంటంటే కోహ్లీ, ధోని ఇలాంటి వాళ్ళు కవర్ అయ్యారు కానీ ఈ ఎంపైర్లు అండ్ రెఫరీలు మాత్రం కవర్ అవ్వలేదు. ఓకే, రెఫరీకి ఎంపైర్కి డిఫరెన్స్ చెప్తావా నువ్వు, ఏమి లేదు. రెఫరీ అంటే ఏంటంటే ఫుట్బాల్లో ఎంపైర్ని రెఫరీ అంటాం, క్రికెట్లో ఎంపైర్ అంటాం, అంతే. ఇన్కమ్ ఫ్రమ్ పార్టిసిపేషన్ ఇన్ ఎనీ స్పోర్ట్స్ ఇన్ ఇండియా, అలా ఐపీఎల్లో పార్టిసిపేట్ చేశాను ఇంకో పార్టిసిపెంట్స్, అది పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్. ఓకే, అండ్ ఆర్టికల్స్, ఈ వాళ్ళు ఇండియాలో ఏం చేస్తారంటే న్యూస్ పేపర్స్కి, మ్యాగజైన్స్కి, టీవీ ఛానల్స్కి ఆర్టికల్స్ ఇస్తూ ఉంటారు, అది కూడా. ఓకే, ఇంకోటి ఏంటి అడ్వర్టైజ్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇప్పుడు కింగ్ ఫిషర్, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు, రాజస్థాన్ కాదు ఆర్సీబీ, కింగ్ ఫిషర్కి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా వీళ్ళందరూ. సో ఇవన్నీ ఇందులో కవర్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏంటి, ఒక క్రిస్ గేల్ వచ్చి ఇండియాలో ఏంటి ఐపీఎల్ ఆడిన, ఆడ ఆర్టికల్స్ ఇచ్చిన టీవీస్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ, ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ ఎందులో ఇస్తుండే, అడ్వర్టైజ్మెంట్స్ ఎందులో అన్నా ఏమైనా అడ్వర్టైజ్మెంట్
అవన్నీ కూడా చేస్తే ఇవి మాత్రమే చేసి వాడు డబ్బులు సంపాదిస్తే ఇటు గుడ్ బాయ్. వీడికి 115 బీబీఏ కింద ట్యాక్స్ చేస్తాం. ఎంత ట్యాక్స్ చేస్తాం? 20% ట్యాక్స్ చేస్తాం. అండ్ వీడియో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలంటే ఈ ఇన్కమ్ మాత్రమే ఉంటే వాడు టీడీఎస్ కడితే దీని మీద వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి చూడు, ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ రికార్డ్ ఓన్లీ సెక్షన్ 115 బీబీఏ ప్రకారం ఉన్నాయి. అండ్ దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేస్తే వాడికి ఏం అక్కర్లే. లేదు వాడు ఏం చేశాడు, ఇప్పుడు మన క్రిస్ గేల్ కుదురుగా ఉండకుండా వీకెండ్లో ఏం చేశాడు, గోవా వెళ్ళి గోవాలో క్యాజువల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ చేసాడు అనమాట. సో ఆ ఇన్కమ్స్ మీద వాడు ఏం చేయాలి, వాడికి 30% ట్యాక్స్ పడుతుంది ఆ ఇన్కమ్స్ అయితే. ఈ స్పెసిఫైడ్ ఇన్కమ్స్ అయితే 20% పడుతుంది. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే ఒక క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, వాడు ఇలాగ ఈ పర్టికులర్ యాక్టివిటీస్ చేశాడు, దీని మీద 100 కోట్లు ఇన్కమ్ సంపాదించాడు, ఇలా క్యాజువల్గా వీకెండ్లోకి వెళ్ళి గోవాలో బెట్టింగ్ల మీద ఒక 50 కోట్లు సంపాదించాడు, 50 రూపీస్ సంపాదించాడు అనుకో. సో ఇప్పుడు వీడికి ట్యాక్స్ ఎలా చేస్తాం, ఈ 100 కోట్ల మీద 20%, ఈ 50 క్రోర్స్ మీద 30% చేస్తాం అంతే. దీని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పడుతుంది అంతే. ఇప్పుడు ఏంది, వీడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలంటే ఫైల్ చేయాలి, ఎందుకంటే వీడిది ఓన్లీ దిస్ ఇన్కమే లేదు కదా, 115 బీబీఏ ఇన్కమ్ మాత్రమే ఉంటాడు, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అక్కర్లే. అండ్ దాని మీద టీడీఎస్ పే చేసి ఉంటాయి. వీడికి వేరే ఇన్కమ్ కూడా ఉంది కాబట్టి వీడు ఏం చేయాలి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసి ఇండియాకి సబ్మిట్ చేయాలి అంతే. ఇందు మించి ఏం లేదు ఇందులో. ఇంకేమైనా ఉందా మనం వదిలేసింది? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడు, స్పోర్ట్స్ అసోసియేషన్ ఏంటంటే అమౌంట్స్ గ్యారెంటెడ్ టు బీ పెయిడ్ బై సచ్ అసోసియేషన్. స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళకైతే అసోసియేషన్ ఎంత ఇస్తుందో అంత. ఎంటర్టైనర్కి అయితే ఇన్కమ్ ఫ్రమ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఇండియా, అంటే స్పోర్ట్స్ పర్సన్ ఒక్కడికే ఇచ్చాడు ఇవన్నీ, కానీ మిగిలిన అందరికీ ఏమీ ఇవ్వలే. స్పోర్ట్స్ అసోసియేషన్ అయితే స్పోర్ట్స్ అసోసియేషన్, ఎంటర్టైనర్ అయితే జస్ట్ పెర్ఫార్మెన్స్, ఇండియాలో చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రమే కవర్ అయింది. ఓకేనా? సో ఇక్కడితో మనకి ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. మనకి ఏంటి, ఎన్ఆర్ ట్యాక్సేషన్లో చిన్న చిన్న టాపిక్స్ అన్ని లేపేసాం. ఇందులో స్పోర్ట్స్ పర్సన్కి ఎంత అని చెప్పాను, 20% అని చెప్పాను. సో ఈ వీడియోలో మనం కవర్ చేసిన మొత్తం ట్యాక్స్ రేట్స్ అన్ని ఒకసారి, నెంబర్స్ అన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఏముంది, ఫస్ట్ రెసిడెన్షియల్. ఒకసారి చూడే, ఇది ఎంత టైము నేను రాసుకుంటా, నేను టైం స్టాంప్ పెట్టుకుంటా, సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ మీ రీకాల్. లాస్ట్ మినిట్లో ఇది విన్నా సరిపోద్ది. చూడు, మనం ఫస్ట్ ఏం చూసాం, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అయిన ఇండివిజువల్ గురించి మాట్లాడాం. అందులో ఒక రెసిడెంట్ అవ్వాలంటే 182 డేస్ ఉండాలి, ఆర్ 60 డేస్ ఉండి లాస్ట్ 4 ప్రీవియస్ ఇయర్స్లో 365 డేస్ ఉంటే చాలు. అడిషనల్ కండిషన్స్ ఏం చెప్పుకున్నా అక్కడ, 2 ఇయర్స్ అవుట్ ఆఫ్ 10 ఇయర్స్ అండ్ 730 అవుట్ ఆఫ్ 7 ఇయర్స్. ఈ రెండు ఫుల్ఫిల్ అయితేనే ఆ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు, లేదంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. నెక్స్ట్ ఏం చెప్పాం, క్రూ అంటే షిప్లో పనిచేసేవాడు, ఇంకోటి ఎవడో ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోయినాడు, ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు, వీళ్ళందరికీ ఇంటి నార్మల్గా అయితే 182 డేస్ కండిషన్ ఒకటే చూస్తాం. క్రూలో ఉన్నవాడికి అయితే ఏంటి, వాడు వెళ్ళిన డేటు, షిప్లోకి వెళ్ళిన డేటు అండ్ షిప్ నుంచి బయటకు వస్తున్న డేటు, ఆ రెండు డేట్లను ఎక్స్క్లూడ్ చేసేయాలి. ఇంకోటి ఏం చూసుకున్నాం, ఇండియన్ ఆరిజిన్ అయితే 15 lakhs కన్నా ఎక్కువ ఉన్నవాడికి మనం 182 డేస్తో పాటు వీడికి ఇంకో కండిషన్ కూడా చెప్తాం. నార్మల్గా అయితే 60 డేస్ చూస్తాం కదా, వీడికి 60 డేస్ చూడకుండా 120 డేస్ చూస్తాం. 120 డేస్ అండ్ లాస్ట్ 4 ప్రీవియస్ ఇయర్స్లో 365 డేస్ ఉండాలి. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఒకవేళ ఆడ ఇన్కమ్ 15 lakhs కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ 182 డేస్ కండిషన్ ఒకటే చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చూడాలి, పోఎం. కంపెనీస్కి అయితే ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ రెండు చూడాలి, రెండు టెస్ట్లు ఉంటాయి. మీటింగ్స్, మెజారిటీ ఆఫ్ ద బోర్డ్ మీటింగ్స్ ఇండియాలో జరిగాయా, లేకపోతే యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా. వీళ్ళకి పోఎం చెక్ చేయాలంటే వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, 50 crore కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, పోఎంకి ఎంత, మొత్తం ఇన్కమ్కి, ఎంప్లాయీస్కి, ఎక్స్పెన్సెస్కి, ఇంకేముంటుంది, ప్యాసివ్ ఇన్కము, టోటల్ అసెట్స్, ఎంప్లాయీస్, ఇంకోటేమో పేరోల్. ఈ నాలుగిట్లో కూడా 50% ఇండియాలో ఉండకూడదు. నెక్స్ట్ ఏం చెప్తాం, 2 crores 3 lakhs అంటే బిజినెస్ కనెక్షన్, ఇండియాతో బిజినెస్ కనెక్షన్ ఉందా. ఓకే, బిజినెస్ కనెక్షన్ ఉంటే ఏం చేస్తాం, ఎనీ ట్రాన్సాక్షన్ విత్ ఎనీ పర్సన్ ఇండియా ఇంక్లూడింగ్ డేటా అండ్ సాఫ్ట్వేర్, అందులో అయితే మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ 2 crores ఎక్సీడ్ అయితే అది బిజినెస్ కనెక్షన్ అంటాం. లేదంటే ఇన్స్టాగ్రామ్ యూజర్స్, ఇండియాలో ఉన్న యూజర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఎంత మినిమం 3 lakhs యూజర్స్తో ఇంటరాక్ట్ అయితే అది కూడా బిజినెస్ కనెక్షనే. నెక్స్ట్ షిప్స్లో ఉన్న వాళ్ళకి అయితే ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ప్రకారం ఎంత, 7.5%. ఎయిర్లైన్స్లో ఉన్న వాళ్ళకైతే 5%. వాడు ఒకవేళ విత్ ఇన్ 30 డేస్, షిప్ వెళ్ళకముందే ఆడు ఏం చేయాలి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేయాలి. ఒకవేళ షిప్ వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఏం చేయాలి, విత్ ఇన్ 30 డేస్లో వాడిని ఒక అసెసింగ్ ఆఫీసర్ని సాటిస్ఫై చేయాలి. విత్ ఇన్ 30 డేస్లో ఏంటి, ట్యాక్స్ పే చేయడానికి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడానికి. అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసిన విత్ ఇన్ 9 monthsలో, ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ విత్ ఇన్ 9 monthsలో వాడు ఏం చేయాలి అంటే దాన్ని అసెస్ చేయాలి. నెక్స్ట్ అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటో, ప్లాంట్ అండ్ మెషినరీకి అయితే ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ 10%. హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయితే ఎంత,
5% ఆఫ్ ద అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఆర్ యాక్చువల్ ఎక్స్పెన్స్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. నెక్స్ట్ మనం ఏం చూసామంటే స్పోర్ట్స్ పర్సన్ ఎన్ఆర్ స్పోర్ట్స్ పర్సన్కి ఎంత ఉంటాం 20% ఇస్తాం. ఏమి ఇస్తాం 20%? 115 బీబీఏ కింద టీడీఎస్ ఎంత కట్టాడు 20% కట్టాలి. విత్ దిస్ వీఆర్ డన్. ఈ మిగిలిన ఈ స్పెషల్ రేట్స్ ఇవన్నీ వేరే వీడియోలో కవర్ చేసుకుందాం.